ఓకే. షేర్ అవుతుందా? హ్యాండ్ రైజ్ చేయండి, షేర్ అవుతుందా లేదా? థ్యాంక్ యూ. సో ఓకే, శ్రీమరిజీ, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అండి. సో ఈరోజు మనం మన కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ గురించి, హెల్త్ సప్లిమెంట్స్ గురించి తెలుసుకుందాం. సో బ్రీఫ్గా కాకుండా ఈజీ వేలో అర్థమయ్యే విధంగా చూద్దాం. ఒకసారి సప్లిమెంట్స్ చూడండి. సో ఆల్రెడీ చెన్నకేశ్ సార్ చెప్పారు ఒకసారి ఇది. సో అవి స్క్రీన్ షాట్స్ అవి. సో పీడిఎఫ్ ఆల్రెడీ సెండ్ చేశాను, డౌన్లోడ్ చేసుకోండి ఒకసారి గ్రూప్లో నుంచి. సో ఎలర్జీ 9 అండి, ఒకసారి చూడండి. సో ఇది హై బీపీ, పెరాలసిస్, హార్ట్ అటాక్ సంబంధించి, సో రక్త ప్రసరణ, ఇమ్యూనిటీ పవర్, ఎనర్జీకి దీనికి ఉపయోగపడుతుంది. సో హై బీపీ, పెరాలసిస్, హార్ట్ అటాక్స్ సంబంధించి. సో హై బీపీ ఉన్న పారాలసిస్ అంటే ఈ పక్షవాతం కానీ హార్ట్ అటాక్స్కి సంబంధించి, అంటే కొంతమందికి స్టార్టింగ్లో వస్తాయి హార్ట్ అటాక్స్. అంటే జస్ట్ మేజర్ కాకుండా మైనర్ చిన్న చిన్న హార్ట్ స్ట్రోక్స్ అనేవి వస్తాయి. సో అలాంటి టైంలో ఉపయోగపడుతుంది. బ్లడ్ సర్క్యులేషన్, సో ప్రాపర్గా బ్లడ్ సర్క్యులేషన్ అవ్వక కొంతమందికి చేతులు మొద్దుబారిపోవడం, కాళ్ళు చేతులు ఇలాంటి, సో అది తగ్గిస్తుంది. ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి, సో ఎనర్జీ వస్తుంది. సో అలా నేను కూడా తాగాను ఒకసారి, తాగాం 2 ప్యాకెట్స్ వరకు తాగాం ఇవి ఎలర్జీ 9 అనేది. సో ఇది వచ్చేసి మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో ఆస్తమా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇవ్వకూడదు. సో ఆస్తమా ఉన్న వాళ్ళకి రెస్పోకేర్ వాడిన తర్వాత, ఆస్తమా కంట్రోల్ అయిన తర్వాత ఇది ఇవ్వచ్చు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి కాల్షియం. సో కాల్షియం మన దాంట్లో ఉన్న కాల్షియం చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. సో చాలా రిజల్ట్స్లో ఇది చాలా రిజల్ట్స్ ఎక్కువ ఉన్నాయి, రివ్యూస్ ఎక్కువ ఉన్నాయి. అంటే వాడిన వాళ్ళ రివ్యూస్ ఎట్లా ఉన్నాయంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఎక్కువ 40+ వాళ్ళకి చాలా బాగా యూజ్ అయినాయి ఇవి. సో కీళ్ళ నొప్పులు కానీ, మెడ నొప్పులు కానీ, సో హైట్ పెరగడానికి, అంటే కొద్దిగా హైట్ పెరిగే ఏజ్లో ఉన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ గురించి. సో కండరాల నొప్పులు కానీ, బోన్ ఫ్రాక్చర్స్, సో ఆల్రెడీ ఇరిగిన ఎముకలు ఉన్నాయి కదా, ఏదో కట్లు ఏవో వాడుతూ ఉంటారు. సో అవి వేసిన తర్వాత కూడా మన సప్లిమెంట్స్ యూజ్ చేయడం వల్ల వెంటనే జాయింట్ అనేది ఫ్రీక్వెంట్గా వర్కౌట్ అవుద్ది. అంటే త్వరగా, టైం పట్టకుండా. సో అలాగే జాయింట్ పెయిన్స్ ఉంటాయి కీళ్ళ నొప్పులకు సంబంధించి, సో మెడ నొప్పి కానీ, సో పిల్లలకి వచ్చేసి హైట్ పెరగడానికి, సో కండరాల నొప్పులకి. సో కాల్షియం తక్కువ ఉన్నప్పుడు ఇవి కండరాల నొప్పులు కానీ ఇవి వస్తాయి. సో యాక్చువల్గా 40+ లేడీస్కి, తర్వాత 40+ ఏజ్ దాటిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ పెయిన్స్ అనేవి ఉంటాయి. కాల్షియం మనం తీసుకునే వాటర్ కానీ, ఫుడ్ కానీ, సో దానివల్ల ఏంటంటే కాల్షియం డెన్సిటీ తగ్గిపోద్ది, ఎముకల డెన్సిటీ తగ్గిపోయింది. అంటే ఎముక ఉండవలసిన వెయిట్ ఉండదు, సో వెయిట్ లాస్ అవుద్ది. సో అది రీఫిల్ చేస్తుంది అనమాట ఇది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కోఎంజైమ్ Q10. సో చూడండి ఒకసారి, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేస్తుంది Q10. సో తలనొప్పి తగ్గడానికి, లివర్, కిడ్నీ మంచిగా పనిచేయడానికి, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది. అలాగనే పురుషుల్లో స్పెర్మ్ కౌంటింగ్ ఉంటుంది కదా, వేరే కణాలకు సంబంధించి, సో అవి యాక్టివ్ చేయడానికి. సో ఊపిరితిత్తుల పనితీరు, అంటే లంగ్స్ యొక్క వర్క్ని మెరుగుపరుస్తుంది. సో అలాగనే హార్ట్కి సంబంధించి హార్ట్ యొక్క పనితీరుని కూడా మెరుగుపరుస్తుంది. సో ఇది వచ్చేసి భోజనం తర్వాత 1 లేదా 2 వాడచ్చు రోజుకి. ఓకే, 2 ఒకసారి రాసుకోవచ్చు, ఏం కాదు. ఓకే, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేస్తుంది, తలనొప్పి తగ్గుతుంది, లివర్, కిడ్నీ మంచిగా పనిచేస్తుంది. సో బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్న బ్రెయిన్కి సంబంధించి ఎన్ని ఎట్లా చెప్పాలి, చిన్న చిన్న బ్లాక్స్ ఉంటాయి బ్రెయిన్లో, అంటే బ్లడ్ అక్కడక్కడ గడ్డలు కట్టి చిన్నవి, సో అవి సాల్వ్ చేస్తుంది. సో అలాగనే
స్పెమ్ కౌంటింగ్ పురుషుల్లో వీర్యకణాలకు సంబంధించి ఇంక్రీజ్ చేస్తుంది. సో అలాగనే లంగ్స్, ఊపిరితిత్తులు, తర్వాత గుండె పనితీరు, సో వీటికి సంబంధించి మెరుగుపరుస్తుంది. సో అలాగనే నెక్స్ట్ వెస్లిమ్. సో వెస్లిమ్ మనకి బాగా తెలిసిందే. సో వెయిట్ లాస్ అవ్వడానికి ఖచ్చితంగా మనం ప్రిఫర్ చేస్తాము. వెయిట్ లాస్ పర్సన్స్కి, ఎవరైతే వెయిట్ లాస్ అవుదాం అనుకున్నారో సో వాళ్ళకి వెయిట్ లాస్కి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించడానికి, బ్లడ్ సర్క్యులేషన్కి ఉపయోగపడుతుంది, ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. బిఫోర్ ఫుడ్ 1 ఆర్ డైలీ 2 టైమ్స్. సో బిఫోర్ ఫుడ్ తెలుసు కదా, దీన్ని సజెషన్ చేసేటప్పుడు మనం ఎర్లీ మార్నింగ్ సజెషన్ చేస్తాం ఫుడ్కి ముందుగా. సో వెస్లిమ్ క్యాప్సిల్స్. సో నెక్స్ట్ వచ్చేసి గ్లూకో హెల్త్. సో షుగర్ ప్రాబ్లమ్స్ ఉన్న, ఇన్సులిన్ ఉత్పత్తికి సంబంధించి, సో ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి, సో గ్లూకో హెల్త్. సో ఇది వచ్చేసి మనం బిఫోర్ ఫుడ్ వన్స్ డైలీ ఆర్ 2 టైమ్స్. సో బిఫోర్ ఫుడ్ తర్వాత ఒకటి వేసుకోవాలి, డైలీ 2 టైమ్స్ అనేది ప్రిఫర్ చేయండి. సో గ్లూకో హెల్త్ షుగర్ ప్రాబ్లమ్స్కి సంబంధించి, ఇన్సులిన్స్ ప్రాబ్లమ్స్కి, తర్వాత ఇమ్యూనిటీ పవర్. నెక్స్ట్ వచ్చేసి కిడ్నీ హెల్త్. సో కిడ్నీ హెల్త్కి సంబంధించి చూడండి ఒకసారి. సో కిడ్నీలో స్టోన్స్ ఉన్న, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కానీ, డయాలిసిస్, మూత్ర సమస్యలు, సో కిడ్నీ కిడ్నీకి సంబంధించి ఇన్ఫెక్షన్స్ ఇలా ఉంటాయి కదా, సో యూరినరీకి సంబంధించి ఇన్ఫెక్షన్స్ కానీ, సో డయాలిసిస్ అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మంత్లీ కానీ ఇట్లా వీక్లీ కానీ ఉంటుంది బ్లడ్ ప్యూరిఫై చేసే డయాలిసిస్. సో మూత్ర సమస్యలు ఉన్న, అంటే స్మెల్ రావడం కానీ ఇట్లాంటివి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు, సో ఇలాంటి ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా మన కిడ్నీ హెల్త్ అనేది చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. సో కిడ్నీ హెల్త్లో మెయిన్ ఇంగ్రీడియంట్కి సంబంధించి మరి మీకు ఐడియా ఉందో లేదో, పల్లీరకాయలు అంటారు. అది చాలా ఫేమస్, తెలుసో తెలియదు మీకు, నాకు తెలియదు. సో పల్లీరకాయలు అని ఉంటుంది. సో దాన్ని కషాయం పెట్టుకుంటారు, లేదా దాన్ని పౌడర్ చేసుకొని వాడతారు. సో సేమ్ ఆ ప్రొసీజర్లో తయారైంది ఈ కిడ్నీ హెల్త్. దెబ్బకి కరిగిపోతాయి అన్నమాట కిడ్నీలో స్టోన్స్ అన్నీ. వెల్, నెక్స్ట్ లివర్ హెల్త్. సో మన లివర్, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఎటువంటిది ఏది కన్జ్యూమ్ చేసినా, ఎనీ సప్లిమెంట్ డిపెండ్స్ ఆన్ లివర్ల హెల్త్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది, దాని రిజల్ట్ వస్తుందా రావట్లేదా అన్న. సో లివర్ హెల్తీగా ఉంటే మనం తీసుకున్న ఎనీ సప్లిమెంట్, ఎనీ మెడిసిన్ కానీ ఏదైనా, సో లివర్ రియాక్ట్ అయ్యేదాన్ని బట్టి రిజల్ట్ అనేది ఉంటుంది. సో లివర్ రియాక్ట్ అవ్వకపోతే చేసేదేం లేదు. సో అలాంటి ఇష్యూస్కి సంబంధించి లివర్ హెల్త్, లివర్లో ఇష్యూస్ ఉంటే, లివర్ పనితీరు కానీ, సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, లివర్ ప్రాబ్లమ్స్, అలాగనే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండి, జీర్ణాశయ క్యాన్సర్ వస్తుంది కొంతమందికి, సో అప్పేగులకి సంబంధించి, అల్సర్స్, సో మలబద్ధకం, పైల్స్, సో ఇలాంటి ఇష్యూస్కి మనము ఈ లివర్ హెల్త్ అనేది ప్రిఫర్ చేస్తాము. సో ఆఫ్టర్ ఫుడ్ సో డైలీ 2 టైమ్స్ యూజ్ చేయాలి ఆఫ్టర్ ఫుడ్ తర్వాత. సో లివర్ హెల్త్ ఇది. నెక్స్ట్ జీటా స్పెషల్. సో ఇది మన ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి పౌడర్, టీ పౌడర్, మంచి ఖనిజాలు ఉంటాయి. సో ఇది వచ్చిన తర్వాత నార్మల్ టీ తాగడం మర్చిపోయాం, దాదాపుగా కంప్లీట్గా ఈ టీ డికాషనే తీసుకోవడం అలవాటు అయిపోయింది. సో అంత బాగా ఉంటుంది టేస్టీగా. సో ఇది మన ఇది ఉంది కదా ఇంకోటి టీ పొడి, సో అది ఆ రెండు కలిపి తీసుకోవడం వల్ల చాలా బాగుంటాయి టేస్ట్ రెండు. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్ అప్ డ్రింకర్. సో మంచి ఎనర్జీ వస్తుంది, మంచి పోషకాలు ఉన్నాయి. సో రస్నా ఇలాంటివి అన్నీ పిల్లలకి పెట్టద్దు, తాగించద్దు. సో ఇది మనకి బాగా వర్కౌట్ అవుతుంది, ఇది చాలా బాగుంటుంది ఇది. సో ఆల్రెడీ నేను వాడతాం, మా ఇంట్లో వాళ్ళందరూ వాడతారు. సో స్వెట్ ఎక్కువ పోతున్నప్పుడు కూడా ఇది వాడతాము ఎండల వల్ల. సో 5 years పిల్లలు, పెద్దలు అందరూ వాడచ్చు. సో 5 years పైన వాళ్ళు వాడాలని ఉంది. సో దాన్ని బట్టి యూజ్ చేయండి.
ఓకే. నెక్స్ట్ వచ్చేసి వైటల్ కాంప్లెక్స్. సో బాడీ పెయిన్స్ తగ్గిస్తుంది, సో హెల్త్ ఇష్యూస్ రాకుండా చూస్తుంది, సో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. సో వైటల్ కాంప్లెక్స్ వల్ల అదండి. సో వైటల్ కాంప్లెక్స్ తీసుకోవడం వల్ల సో మనం ఇవి ఫ్రీగా కూడా వాడుకోవచ్చు, మనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నా లేకపోయినా. ఓకే. బాడీ పెయిన్స్ కానీ ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి. సో బాడీ పెయిన్స్ అనేవి మెయిన్ ఇమ్యూనిటీ పవర్ పెరిగితే మనకి ఎటువంటి ఇష్యూస్ అనేవి రావు. సో దాని మీద బేస్ అయ్యేది ఉంది సో వైటల్ కాంప్లెక్స్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ప్రోకార్డ్. సో హై బీపీ, హై కొలెస్ట్రాల్, గుండెకి సంబంధించి వ్యాధులు ఉన్నప్పుడు గుండె ఫంక్షన్ సరిగా వర్క్ చేస్తుందా లేదా, సో ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు సో వాటిని క్లియర్ చేయడానికి, అంటే ఈ ఇవి ఉంటాయి కదా, హోల్స్ ఉంటాయి గుండెకి సంబంధించి. సో అవి ఆ హోల్స్లో ఈ బ్లాక్స్ అనేవి ఉంటాయి, కొన్ని చిన్న చిన్న బ్లాక్స్ కొంతమందికి. సో ఆ ఫంక్షనాలిటీ ప్రాపర్గా వర్క్ అవడానికి మనకి ప్రోకార్డ్ అనేది యూస్ చేస్తాం, మనం ప్రిఫర్ చేస్తాం అలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి. సో హై బీపీ, హై కొలెస్ట్రాల్కి సంబంధించి. సో ఎలర్జీ నేను మర్చిపోయా, గుర్తులేదు. స్టంట్స్ వేసిన వాళ్ళకి ప్రిఫర్ చేయకూడదు ఎలర్జీ నేను, సో అది గుర్తుపెట్టుకోండి. సో కర్క్యూమిన్ ప్లస్. నెక్స్ట్ వచ్చేసి సో ఇది మన ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి, సో ఎటువంటి డిసీజెస్, వైరసెస్ రాకుండా బాడీలో, చర్మ స్కిన్ ఇష్యూస్, స్కిన్ టోన్ ప్రాపర్గా ఉండటానికి. సో యాంటీబయాటిక్స్కి సంబంధించి మనం యాంటీబయాటిక్స్ వాడతాం కదా మెడికల్కి సంబంధించిన ఫీల్డ్లో. సో ఆ యాంటీబయాటిక్స్ అనేవి దీంట్లో ఉంటాయి, చాలా బాగా పనిచేస్తుంది. సో మనకి ఇది పసుపు నుంచి తయారవుతుంది. సో పసుపులో కూడా చాలా రకాలు ఉన్నాయి. సో నల్ల పసుపు అని ఒకటి ఉంది, అది ఇంకా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సో దాన్ని పండించడం తక్కువ ఆ పంట. సో ఆ పేటెంట్ రైట్స్ కూడా మనకి లేవు అనుకుంటా, బట్ పంట పండించేది ఇండియాలోనే. సో పేటెంట్ రైట్స్ వేసుకున్నట్టుంది. సో అందుకని మనం ఆ నల్ల పసుపు అనేది ఎక్కడ ఇంగ్రీడియంట్లో వాడం దాదాపుగా. సో తెలియకపోవచ్చు చాలామందికి నల్ల పసుపు గురించి, ఎప్పుడైనా నెట్లో సెర్చ్ చేసి చూడండి. సో అది కర్క్యూమిన్ ప్లస్కి సంబంధించి. సో ఈ క్యాన్సర్కి సంబంధించి ఇలాంటి ఇష్యూస్ ఉన్నా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సో పసుపు కొమ్ముల్లో ఉండే కర్క్యూమిన్ అనే ఒక ఉంటుంది తక్కువ పర్సంటేజ్లో, సో దాంతో తయారు చేసినాయి అనమాట ఇవి. సో నెక్స్ట్ వచ్చేసి టాక్స్క్లీన్. సో జీర్ణ సమస్యలు, జీర్ణ వ్యవస్థకు సంబంధించి దాని వర్క్ ఫంక్షనాలిటీ సరిగా ఉందా లేదా, సో అది వర్కౌట్ చేయడానికి. సో మొట్టమొదటి పైల్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, సో బొల్లి అంటాము, ఇట్లా మచ్చలు ఉంటాయి కదా, వైట్ మచ్చలు స్కిన్ మీద. సో అలా మెన్సెస్కి సంబంధించిన సమస్యలు, మలబద్ధకం, కడుపు నొప్పి, సో ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు సో అవి తగ్గించడానికి మనం ఆ టాక్స్క్లీన్ అనేది ప్రిఫర్ చేస్తాము. డిటాక్స్కి సంబంధించి కూడా మనము జ్ఞానోడర్మాతో పాటు టాక్స్క్లీన్ ప్రిఫర్ చేస్తాం కొన్ని ఇష్యూస్లో, కొన్ని కేసెస్లో. ఓకే. సో టాక్సిన్ అనేది దీనికి ఇలాంటి వాటికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కొలెస్ట్రాల్. సో కొలెస్ట్రాల్ జాండీస్ కానీ, ఈ మతిమరుపు, అంటే జాండీస్ అంటే ఇవి పేరు గుర్తురావట్లా, కామెర్లు. ఓకే, కామెర్లకు సంబంధించి, తర్వాత మతిమరుపు, ఇమ్యూనిటీ, అలాగే బరువు, ఎత్తు పెరగడానికి. సో మనకి కాదు, అంటే ఏజ్డ్ పర్సన్స్ కాదు, ఎవరైతే పెరిగే వయసు ఉందో పిల్లలు వాళ్ళకి సంబంధించి 18, బిలో 18. సో లో బీపీ కానీ, సో ఫీవర్, ఆస్తమా, గొంతు నొప్పి, సైనసైటిస్ కానీ, న్యూమోనియా, డెంగ్యూ, చికెన్ గున్యా ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉన్నా సరే ఈ కొలెస్ట్రాల్ అనేది చాలా బాగా వర్కౌట్ చేస్తుంది, రిజల్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఆల్రెడీ వాడుతూనే ఉన్నాం మేము. సో కొలెస్ట్రాల్ అనేది యూజ్ చేయడానికి ప్రయత్నించండి అందరూ. రెగ్యులర్గా వచ్చే డిసీజెస్ ఏదో ఉన్నాయో దాదాపుగా అవి రావు. నెక్స్ట్ వచ్చేసి నూనె. సో నూనె గురించి చెప్పేది ఏం లేదు. సో దాదాపు అన్నిటికీ వాడతాం. సో కొన్ని ఇష్యూస్లో ఉన్నప్పుడు మాత్రమే
సో కిడ్నీ స్టోన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు మనం దీన్ని యూజ్ చేయడం అనేది తక్కువ యూజ్ చేయకూడదు. ఆ స్టోన్స్ అనేవి ప్రాపర్గా కరిగిన తర్వాత యూజ్ చేయొచ్చు. సో హెడేక్, మైగ్రేన్, తర్వాత ఈ హెయిర్ లాస్ అవ్వటం, వాతం, పెయిన్స్ అనేవి టైప్స్ ఉంటాయి. సో నార్మల్గా వచ్చే పెయిన్స్ ఉంటాయి. సో మనం తీసుకునే ఫుడ్ని బట్టి కొన్ని పెయిన్స్ వస్తాయి బాడీకి. సో అలాంటి పెయిన్స్ తగ్గించడానికి ఉల్లిగడ్డలుగా, తర్వాత బ్రెయిన్ సంబంధించి చిన్న చిన్న గడ్డలు బాడీకి సంబంధించి, ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి, బాడీ పెయిన్స్, సో అలాగే మలబద్ధకం, డెంగ్యూ, సో గొంతు నొప్పికి సంబంధించి గ్యాస్ట్రిక్, మోనోపాజ్, మెన్సెస్. సో మోనోపాజ్ అంటే తెలుసు కదా, ఈ మెన్సెస్కి సంబంధించి సర్కిల్ అనేది అక్కడతో కట్ అవుతుంది. అక్కడ జరిగే నెక్స్ట్ స్టార్ట్ అయ్యే సర్కిల్ అది సైకిల్. తర్వాత ఫైల్స్, సో ప్రెషర్స్, ఒత్తిడి, చాలా రకమైన ఒత్తిళ్ళు ఉంటాయి రకరకాలుగా బ్రెయిన్కి, ఏదో రకరకాల ఆలోచనలు. సో అలాగా షుగర్ వ్యాధికి సంబంధించి, కీళ్ళ నొప్పులకి సంబంధించి, సో ఇలాంటి అన్నిటికీ, దాదాపు అన్నిటికీ వాడతాం, అన్ని ఇష్యూస్కి వాడతాం. సో ఒక కిడ్నీకి ప్రాబ్లం ఏదైనా ఉన్న వాళ్ళు మాత్రం ఇది యూజ్ చేయకూడదు. సో నోనికి సంబంధించి. ఓకే, నెక్స్ట్ ఆమ్లా. సో మన ఇమ్యూనిటీ బూస్ట్కి సంబంధించి ఇలాంటి వాటిలో ఆమ్లా కూడా ఉంటుంది. సో హెడేక్, మైగ్రేన్, గ్యాస్ట్రిక్, థైరాయిడ్, ఎసిడిటీస్, సైనస్, సో పిత్తాశయంలో రాళ్ళు, సో మేడం గారు చెప్పారుగా, మౌనిక గారు. సో ఇలాంటి రాళ్ళు, తర్వాత కిడ్నీ డయాలసిస్కి సంబంధించి, జీర్ణాశయంలో పుండ్లు కానీ, కడుపు నొప్పి, సో పేగుల్లో పుండ్లు ఉంటాయి కొంతమందికి. సో ఇలాంటి వాటిని తగ్గించడానికి ఆమ్లా యూజ్ అవుతుంది. ఓకే, సో రెస్పికేర్, న్యూమోనియా, సైనస్టైటిస్, థ్రోట్ ఇన్ఫెక్షన్, టాన్సిల్స్, తర్వాత కఫం, దగ్గు, ఆస్తమా, సో ప్రాబ్లమ్స్ ఈ వీటికి సంబంధించి సో రెస్పికేర్. సో న్యూమోనియా కానీ ఎటువంటి లంగ్స్కి సంబంధించి ఎటువంటి ఇష్యూ ఉన్నా సరే, థ్రోట్కి సంబంధించి చెప్పాను కదా, ఆస్తమా ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది రిజల్ట్ అనేది. సో రెస్పికేర్ అనేది మనం ఖచ్చితంగా ప్రిఫర్ చేయాలి. సో నీమ్, కిడ్నీ స్టోన్స్ కానీ, అలాగనే మూత్ర సంబంధమైన వ్యాధులు, షుగర్, పైల్స్, మొటిమలు, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకి రింగ్ వామ్స్ ఉంటాయి కొంతమందికి. సో చాలా టైప్స్ ఆఫ్ స్కిన్ ప్రాబ్లమ్స్, రింగ్ వామ్స్ ఉంటాయి. సో రింగ్ వామ్స్లో కూడా 15 or 16 టైప్స్ ఉంటాయి. సో అందులో చాలా కాంప్లికేటెడ్గా ఉండే రింగ్ వామ్స్ ఉంటాయి. సో అది అలాంటి ఇష్యూస్ కూడా తగ్గిస్తుంది ఇది. సో అలానే దంత సమస్యలు కానీ, సో బ్లడ్ ప్యూరిఫై చేయడానికి, సో బ్లడ్ తక్కువగా ఉంటుంది కొంతమందికి, ఆ ఉన్న బ్లడ్ కూడా ప్రాపర్గా క్లియర్గా ఉండదు. సో అలాంటి బ్లడ్ సంబంధించి ప్యూరిఫై చేయడానికి ఉపయోగపడుతుంది నీమ్ అనేది. అలోవెరా, సో అలోవెరా గురించి తెలుసు మనందరికీ. సో స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, మొటిమలు, సో హెయిర్ లాస్ కానీ, చుండ్రు, హెడేక్, మైగ్రేన్, గ్యాస్ట్రిక్స్, మెన్సెస్ సమస్యలు, సో క్యాన్సర్, థైరాయిడ్, కడుపు నొప్పి, సో మలబద్ధకం, ఎసిడిటీ, సో పిత్తాశయంలో రాళ్ళు. సో ఇది మన ఇమ్యూనిటీ పెరగడానికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇలాంటి ఇష్యూస్ అన్ని క్లియర్ అవుతాయి. ఇమ్యూనిటీగా ఉంటే, బలంగా ఉంటే, మన ఆర్గాన్స్ అన్ని బలంగా ఉన్నప్పుడు, హెల్తీగా ఉన్నప్పుడు, సో ఎటువంటి ఇష్యూస్ అనేది రాదు. సో అలోవెరా అనేది ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇష్యూస్ ఉన్నా లేకపోయినా అలోవెరా డైలీ యూజ్ చేయండి, ఆమ్లా అలోవెరా. సో ఫ్లాక్స్ ఆయిల్. నెక్స్ట్ న్యూమోనియా, ఆస్తమా, మలబద్ధకం, సో మెడనొప్పి, బాడీ పెయిన్స్కి సంబంధించి, బ్రెయిన్ ప్రాబ్లమ్స్, మెన్సెస్, కఫం, హైబీపీ, షుగర్, తర్వాత హార్ట్ అటాక్కి సంబంధించి, వెయిట్ లాస్కి కూడా మనం వాడతాం. సో మొనోపాజ్, అంగస్తంభన, సో వాతం, ఫిస్టులా, నిద్రలేమి, సో ప్రాపర్గా నిద్ర పట్టదు కొంతమందికి, సో దానికి. సో ఇలాంటి ఇష్యూస్ అన్నిటికీ, సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా ఇది వాడతాము మనం. సో ఫ్లాక్స్ ఆయిల్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సో హై బీపీ, లో బీపీ ఏదన్నా సరే, దాన్ని ఫ్లక్చువేషన్ అనేది ఉండకుండా, సో బీపీ ఎప్పుడు నార్మల్గానే ఉంటుంది యూజ్ చేయడం వల్ల. గ్లూకోజ్మైన్. నెక్స్ట్ వచ్చేసి సో కీళ్ళ నొప్పులు,
బోన్ ఫ్రాక్చర్కి సంబంధించి చికెన్ గున్యా కానీ కాళ్ళ నొప్పులు గుజ్జు పెరగడానికి ఉపయోగపడుతుంది. సో గ్లూకోజమిన్ అనేది మనం చాలా వరకు ప్రిఫర్ చేస్తాము ఈ పెయిన్స్ ఉన్న వాళ్ళకి కానీ ఆ గుజ్జు పట్టడానికి. మోకాల్లో గుజ్జు ఉంటుంది కదా, సో అరిగిపోయిన జాయింట్ గుజ్జు పెరగడానికి. సో బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు చికెన్ గున్యా నొప్పులు ఉంటాయి కొంతమందికి, సో వాటికి మనం ప్రిఫర్ చేస్తాం గ్లూకోజమిన్ ట్యాబ్లెట్. గ్లూకోజమిన్ తర్వాత సిబక్తాన్. సో వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి, ఇమ్యూనిటీ కానీ, తర్వాత మన డైజెషన్ సిస్టమ్ కానీ, గుండెపోటు రానివ్వకుండా, టాన్సిల్స్ కానీ ఇలాంటివి, సో బ్లడ్ క్లాట్స్ అవ్వకుండా, ఎక్కువ ఎనర్జీ రావడానికి, అలసిపోకుండా త్వరగా, సో స్కిన్ టోను బాగుండడానికి, గ్యాస్ట్రిక్స్ ప్రాబ్లం కానీ ఇలా, సో ఇలాంటి అన్నిటికీ అది బాగా యూజ్ అవుతుంది సిబక్తాన్. సో భోజనం తర్వాత వాడాలి, రోజుకి 2. ఓకే థ్యాంక్ యూ అండి. సో సప్లిమెంట్స్ వరకు చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. మౌనిక గారు అన్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఓకే, మీరు చెప్పేశారు కదా సప్లిమెంట్స్, నేను రేపు చెప్తాను క్లాస్. చెప్పేశాను సప్లిమెంట్స్ అన్ని అదే మొత్తం చెప్పేశానా? ఓకే ఓకే సార్, పర్లేదు సార్, చాలా బాగా చెప్పారు. నేను ఇవాళ చెప్దాం అనుకున్న సబ్జెక్టులు అన్నీ వచ్చేసాయి సప్లిమెంట్స్, కాబట్టి నేను రేపు చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. శిరీష గారు అన్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ విస్టీజ్, గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు వచ్చేసి మన విస్టీజ్ లోని అష్యూర్ క్లెన్జర్ ప్లస్ టోనర్ గురించి షేర్ చేయాలనుకుంటున్నా సార్. ఓకే మేడం. గ్రూప్ లో షేర్ చేస్తారు సార్, పిక్ పంపించారా? పంపించారు. ఓకే లీడర్స్, స్క్రీన్ పైన షేర్ అవుతున్న ప్రొడక్ట్ క్లెన్జర్ ప్లస్ టోనర్. ఈరోజు ఈ ప్రొడక్ట్ గురించి తెలుసుకుందాం. ఈరోజు అష్యూర్ క్లెన్జర్ ప్లస్ టోనర్ గురించి షేర్ చేస్తున్నా. ఈ క్లెన్జర్ ప్లస్ టోనర్ ఎలా యూజ్ చేయాలి, ఇది యూజ్ చేయడం వల్ల మన స్కిన్ కి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అనేది చూద్దాం. అలాగే అసలు క్లెన్జర్ టోనర్ అంటే ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం. అష్యూర్ క్లెన్జర్ ప్లస్ టోనర్ అంటే ఏమిటి, దీనినే తెలుసుకునే ముందు మనం అసలు క్లెన్జర్ ప్లస్ టోనర్ అంటే ఏమిటి, మనం ఎందుకు యూజ్ చేయాలి అనేది తెలుసుకుందాం. జనరల్ గా మన స్కిన్ పైన ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. మనం బయటకు వెళ్ళినప్పుడు ఆ బయట పొల్యూషన్ వలన, అలాగే ఇంట్లో ఉన్నా గానీ ఆ గాలికి, అలాగే డస్ట్ దుమ్ము అనేది మన స్కిన్ పైన పేరుకుపోతుంది. ఆ డస్ట్ అనేది మన స్కిన్ పైన ఏవైతే చర్మ రంధ్రాలు ఉంటాయి కదా, ఆ చర్మ రంధ్రాల లోపల నుంచి లోపలికి వెళుతాయి. వెళ్ళి మన క్లెన్జింగ్ చేసుకోకపోతే అది మనకి పింపుల్స్ లాగా, అలాగే యాక్నిక్ టైప్ లో అండ్ ఇలా మన స్కిన్ కి రియాక్షన్ చూపిస్తుంది. మన స్కిన్ లోపల ఉండే డస్ట్ ని క్లియర్ చేసుకోకపోతే, సో చాలా మందికి అనిపించవచ్చు ఫేస్ వాష్ చేసుకుంటే మనకి ఈ డస్ట్ అనేది పోతుంది కదా అని చెప్పేసి. ఆ నార్మల్ గా అయితే స్కిన్ పైన ఉండేటువంటి డస్ట్ అనేది ఫేస్ వాష్ చేసుకుంటే 50% వరకు మాత్రమే పోతుంది. అలాగే ఈ పోర్స్ లోపల ఏదైతే డస్ట్ ఉంటుందో లోనే క్లెన్జింగ్ అంటాము. సో క్లెన్జర్స్ యూస్ చేసేసి ఈ ప్రాసెస్ చేసుకుంటే అది క్లెన్జింగ్ అంటాము మనం. సో అందుకని మనం ప్రతి ఒక్కరం కూడా క్లెన్జింగ్ అనేది డెఫినెట్ గా యూజ్ చేసుకోవాలి, ఎవ్రీడే చేయాలి.
సో ఇలా క్లెన్జింగ్ చేసుకోవడం వలన మన స్కిన్ లోపల ఉండే డస్ట్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఏదైతే ఎక్సెస్ ఆయిల్ ఉన్నా కానీ అది రిమూవ్ అయిపోవటానికి మన స్కిన్ పైన ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేస్తుందన్నమాట క్లెన్జింగ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి టోనర్. టోనర్ వలన యూజ్ ఏంటంటే మనం ముందు క్లెన్జింగ్ చేస్తాము కదా, క్లెన్జింగ్ క్లీనర్స్ యూజ్ చేసి క్లెన్జింగ్ చేసుకోవటం వల్ల మన ఫోర్స్ అనేవి ఓపెన్ అయ్యి ఓపెన్ ఫోర్స్ లోపల ఉండే డస్ట్ అనేది రిమూవ్ అవుతుంది. అండ్ ఫోర్స్ అనేవి ఓపెన్ గా ఉంటాయి కదా, సో తర్వాత మనం క్లెన్జింగ్ చేసుకున్న తర్వాత డెఫినెట్ గా టోనింగ్ అనేది చేసుకోవాలి. సో ఆ టోనింగ్ చేసుకోవటం వల్ల మన ఫోర్స్ ఏవైతే ఓపెన్ లోనే ఉంటాయి కదా అవి క్లోజ్ అవుతాయి, మళ్ళీ అవి నార్మల్ కి వస్తాయి. అంటే అలాగే స్కిన్ పిహెచ్ బ్యాలెన్స్ అనేది కరెక్ట్ గా ఉంటుందన్నమాట టోనర్ యూజ్ చేయడం వలన. సో ఇదండి క్లెన్జర్ ప్లస్ టోనర్ యూజ్ చేయడం వల్ల బెనిఫిట్. మనకు మార్కెట్లో చాలా రకాల క్లెన్జర్స్ టోనర్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. బట్ మన ప్రొడక్ట్ న్యాచురల్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనం డైలీ యూస్ చేసుకోవాలి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. సో మనం బయటకు వెళ్ళినా ఇంట్లో ఉన్న కానీ మన క్లెన్జర్ టోనర్ అలాగే మాయిశ్చరైజర్ కూడా యూజ్ చేసుకోవాలి. ఈ క్లెన్జర్ టోనర్ తర్వాత డెఫినెట్ గా మనం మాయిశ్చరైజర్ కూడా డ్రై స్కిన్ వల్ల అయితే డెఫినెట్ గా యూజ్ చేసుకోండి. మాయిశ్చరైజర్ అష్యూర్ అయినా ఇంకా ఏ ప్రోడక్ట్ అయినా ఉండొచ్చు, బట్ మన విస్టీజ్ బ్రాండ్ చాలా బాగుంది కాబట్టి చాలా వరకు ఇది యూజ్ చేసి చూడండి. సో క్లెన్జర్ టోనర్ అయితే ఇలా యూజ్ చేసుకోవాలి మనం. అండ్ ఈ క్లెన్జర్ టోనర్స్ అనేవి బయట మార్కెట్లో చాలా అవైలబుల్ గా ఉన్నాయి, కానీ అష్యూర్ లో ఒకే బాటిల్లో క్లెన్జర్ ప్లస్ టోనర్ వస్తుంది. అండ్ అలాగే ఈ క్లెన్జర్ టోనర్ యూజ్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ కూడా యూజ్ చేసుకోవాలి. సో మాయిశ్చరైజర్ యూజ్ చేయడం వలన మన స్కిన్ అనేది అలివ్ గా మార్చర్గా ఉంటుంది. అండ్ మన స్కిన్ ఎప్పుడు కూడా గ్లోగా అలాగే హెల్తీగా ఉంచుకోవాలంటే క్లెన్జర్ ప్లస్ టోనర్ మాయిశ్చరైజర్ అనేవి డెఫినెట్ గా ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవాలి. యూజ్ చేయడం వల్ల మన స్కిన్ కి అనేది ఎప్పుడు కూడా సాఫ్ట్ గా క్లీన్ గా అలాగే గ్లోయింగ్ గా ఉంటుంది. స్కిన్ అనేది ఎప్పుడు హెల్తీగా ఉంటుంది అన్నమాట. ఈ 3 ప్రాసెస్ లో మనం సిటిఎం ప్రాసెస్ అంటాం దీనినే. సో సిటిఎం అంటే క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్, ఈ మూడింటిని సిటిఎం ప్రాసెస్ అంటాము. సో ఇది యూజ్ చేయడం వల్ల మీకు బ్లాక్ హెడ్స్ అంటే బ్లాక్ హెడ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, వైట్ హెడ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, లేదంటే పింపుల్స్ మొటిమలు ఉన్నా ఏవి ఉన్నా కానీ, అంటే ఇదే కాకుండా ఈ క్లెన్జర్ టోనర్ కాదు మీ స్కిన్ టైప్ కి సరిపడా అంటే సూట్ అవుతుంది అంటారు కదా, సూట్ అయింది మీరు తీసుకొని మీరు యూజ్ చేసి చూడండి. ఒక 1 month 2 months వాడితే రిజల్ట్స్ అనేది మీకే తెలుస్తుంది. సో ఇప్పుడైతే అష్యూర్ క్లెన్జర్ ప్లస్ టోనర్ రివ్యూ అనేది చూద్దాం. అష్యూర్ ప్యూరిఫైయింగ్ క్లెన్జర్ ప్లస్ టోనర్ రిచర్డ్ విత్ టీ సీడ్స్ ఆయిల్ అండ్ రోజ్ వాటర్ తో తయారవుతుంది. ఇది ఎలా యూజ్ చేయాలంటే ఫేస్ కి ఇది సర్కిల్ మోషన్ లో అలాగే నెక్ కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన ఒక 2 or 3 minutes మసాజ్ చేసుకోవాలి. సో ఆక్వా డైరెక్షన్ లో సర్కిల్ మోషన్ లో మనం అప్లై చేసుకొని తర్వాత కాటన్ తో క్లీన్ చేసుకోవాలన్నమాట. కాటన్ లేదంటే డిషెస్ గానీ యూజ్ చేయాలి. ఈ అష్యూర్ ప్యూరిఫైయింగ్ క్లెన్జర్ ప్లస్ టోనర్ అంటే సిటిఎం అనేవి ఫాలో చేయడం వలన మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో మీరు 1 or 2 months యూజ్ చేయండి, సిటిఎం ప్రాసెస్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ్చంద్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.
రేపు వచ్చేసి అష్యూర్ ఫేషియల్ కిట్ గురించి రివ్యూ చేస్తాను సార్. ఇదైతే లేడీస్ అయినా జెంట్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి రేపు ఈ ప్రోడక్ట్ని నోట్ చేసుకుంటారని అనుకుంటున్నా సార్, ఫేషియల్ కిట్ రివ్యూని. ఓకే ఓకే, ఎస్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, ప్యూరిఫైయింగ్ క్లీన్జర్ టోనర్. సో దీని గురించి సో చాలా సింపుల్గా ఈజీగా చెప్పేశారు మేడం గారు. సో ఇది యూజ్ చేయడానికి ప్రయత్నించండి. సో మన ప్రోడక్ట్స్ ఏవైనా సరే సో మనం యూజ్ చేస్తేనే దాని రిజల్ట్ మనకు అర్థమవుతుంది. సో మనం అవుట్పుట్ చెప్పగలుగుతాం. సో థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. సో వీళ్ళు ఇంకెవరైనా మాట్లాడతారా? పుల్లయ్య సార్ మాట్లాడతారు. సార్ అన్మ్యూట్ ఇచ్చాను సార్. ప్రేమ్ బ్రిజీ, గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్, గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ ప్రేమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నా వాయిస్ క్లియర్ ఉందా? ఇవాళ ఏమన్నా తేడా ఉందా? క్లియర్ సార్. ఇవాళ ఏందో మరి క్లియర్గా ఉంది. థ్యాంక్ యూ సార్. సూపర్. ఈరోజు సప్లిమెంట్స్ గురించి మీరే సబ్జెక్ట్ తీసుకొని చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. చాలా సూపర్. శిరీష మేడం ఏది క్లీన్జర్ టోనర్ గురించి చాలా క్లీన్ గా ఎక్సలెంట్ గా అర్థమయ్యేట్టు చెప్పారు. ఎక్సలెంట్, సూపర్ సార్. సార్ మనకు రాత్రి ఆఫర్స్ వచ్చినాయి కదా, పూల్స్. ఎస్ సార్. వాటిని ఒకసారి డిస్ప్లే చేయండి. ఓకే సార్. ఒక్కొక్కటి డిస్ప్లే చేయండి. ఫస్ట్ హెడ్ అది చేయండి. గుడ్ మార్నింగ్ వెస్టేజర్స్, గుడ్ మార్నింగ్ లీడర్స్. జూమ్ లో 118 మంది ఉన్నారండి. ఇవాళ కొంచెం మరి వర్షం బాగా వస్తున్నందుకు లేదా ఛార్జింగ్ అయిపోయిందేమో, ఫోన్లల్లో కరెంట్ ఉందో లేదో, బట్ చాలా మంది ఈ రోజు జూమ్ కి రాలేదు. ఓకే, నో ప్రాబ్లం. బట్ ఈ రోజు మన కంపెనీ 20 years 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నందుకు మనకు చాలా పెద్ద గ్రేట్ ఆఫర్ అని ఇచ్చిందండి. ఇది కాదండి, ఇంకోటి ఆపండి. సో 20 సంవత్సరాలు కంప్లీట్ అయినందుకు మన కంపెనీ ఫస్టే గౌతమ్ బాలి సార్, మన దేవుడు గౌతమ్ బాలి సార్ ఫస్టే చెప్పాడు ఏంటంటే, ఈ 20 సంవత్సరాలు ఒక ఎత్తు, ఈ 24-25 డిసెంబర్ వరకు ఒక ఎత్తు ఒక లెవెల్ ఉంటుందని ముందే చెప్పడం జరిగింది. చాలా అసలు నిన్నటి దాకా రాలేదు, రాత్రి వచ్చేసినాయి. ఏంటంటే ఏం ఆఫర్ ఇవ్వలేదు ఏందబ్బా అని అనుకున్నాం మా లీడర్లను. నేను ఏంటి అసలు బెనిఫిట్లు ఏమి ఇవ్వలేదు ఈసారి, ఆఫర్లు ఇవ్వలేదు, డబల్ పీవీ ఇవ్వలేదు, అసలు ఏందనుకుంటే ఇప్పుడు లేచి చూడగానే వచ్చేసింది. ఏంటంటే 20th anniversary బిగ్గెస్ట్ పూల్ అంటే ఏంటంటే మనకు అమౌంట్ పరంగా ఎక్కువ వస్తుంది అన్నట్టు. ఇది అమౌంట్ పరంగా ఎక్కువ వస్తుంది. మనకు బోనస్ ఇచ్చేది, బోనస్ అన్ని రకాల ఏమేమైతే బెనిఫిట్లు వస్తున్నాయో అవన్నీ ఇస్తూ మన టర్న్ ఓవర్ మీద ఎక్స్ట్రా అమౌంట్, మన టర్న్ ఓవర్ మీద కొంత పర్సెంటేజ్ తీసేసుకొని మనకి కంపెనీ ఏం చేస్తుందంటే, కంపెనీ టర్న్ ఓవర్లకు వెళ్ళి 20 కోట్లు తీసి మనకు ఈ 2024-25 ఎకనామిక్ ఇయర్ లో ఇవ్వడం జరుగుతుంది. సో చూడండి, బిగ్గెస్ట్ ఎన్నడూ ఇంతకుముందు ఇచ్చారు. ఎన్ని 1 crore పూల్ ఉండేది మేము చేయలేనప్పుడు, 1 crore ఉండేది. తర్వాత అది 2 కోట్ల వరకు వచ్చేసింది, అంతవరకే. కానీ 20 కోట్లు అనేది ఎన్నడూ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం కంపెనీ ఈ యానివర్సరీ 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత మంచి ఆఫర్ ఇచ్చింది. 20 కోట్లు 20 crores పూల్ ఇన్ 2024-25 ఎకనామిక్ ఇయర్. ఇది ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ పూల్ ఎవర్. ఇంతవరకు ఎప్పుడు ఇవ్వలేదు, ప్లస్ ఇప్పుడు ఇచ్చిర్రు. ఎట్లా ఏంటంటే దీని కండిషన్స్ ఏంది అని తెలుసుకుందాము. నెక్స్ట్ సార్ 5 కోట్లు తీయండి. సూపర్ సార్. ఇప్పుడు నేను మామూలుగా చెప్తున్నానండి, అందరు వినండి. తర్వాత దీని మీద ఒక సెషన్ మధ్యాహ్నం ఉంటది. 5 crore పూల్ ఫస్ట్ టైం ఇన్ వెస్టేజ్ లో ఫస్ట్ టైం ఇచ్చిందండి. 5 కోట్లు పూల్ అంటే 5 crore పూల్ ఫర్ 6 months. ఈ 6 నెలలకు ఇది ఎవరెవరికంటే ఆల్ బ్రాంచ్ డైరెక్టర్ నుంచి గోల్డ్ డైరెక్టర్స్ వరకు, బ్రాంచ్, సిల్వర్, గోల్డ్ డైరెక్టర్స్. దీని కండిషన్స్ ఏంది,
వ్యాలిడ్ ఫ్రమ్ 2nd జూన్, అంటే ఈ జూన్ నుంచి నవంబర్ వరకు 6 నెలలు. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. ఈ 6 నెలల్లో మనం ఏం చేస్తే ఏమొస్తుంది అనేది చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ బిజినెస్ బిగినర్స్, అంటే కంపెనీకి బిజినెస్ బిగినర్స్ ఇంపార్టెంట్. వాళ్ళు ఎవరంటే బ్రాంజ్, సిల్వర్ అండ్ గోల్డ్, ఈ ముగ్గురిని బిజినెస్ బిగినర్స్ అంటారు. వీళ్ళకు చాలా పెద్దగా ఇచ్చారు ఒకేసారి చూడండి. ఎందుకంటే కంపెనీ 20 కోట్లలో 5 కోట్లు ఇప్పుడే ఓన్లీ వీళ్ళకే ఇచ్చారు. అంటే ఆలోచించండి ఎంత పెద్ద పేమెంట్ ఇస్తుంది కంపెనీ అనేది. ఏం చేయాలి ఈ 6 నెలల్లో? 6 నెలలు వీళ్ళు కంపల్సరీ చేయాల్సిన పని, సర్టెన్ యువర్ లెవెల్ ఇన్ 6 నెలల్లో 5 నెలలు కంపల్సరీ క్వాలిఫై కావాలి ఎట్టి పరిస్థితుల్లో. స్టార్టింగ్ ఫ్రమ్ జూలై, ఒకవేళ జూన్లో కాకుండా జూలైలో స్టార్ట్ చేసిన 5 నెలలు కంపల్సరీ క్వాలిఫై కావాల్సిందే. మీరు ఏ లెవెల్ ఉంటే ఆ లెవెల్. యూ హ్యావ్ మెయింటైన్ ది లెవెల్ ఫర్ 5 months. 6 నెలలు పీరియడ్ లో 5 నెలలు కంపల్సరీ మీ లెవెల్ మెయింటైన్ చేయాలి. 2nd జూన్ అంటిల్ నవంబర్ బిజినెస్ మంత్ వరకు, జూన్ నుంచి నవంబర్ వరకు. ఎంత 5 కోట్లలో 5 టోటల్ కంపెనీ నెట్ టర్న్ ఓవర్ లో 5 కోట్లు లేదా 0.75%, 0.75% కంపెనీ టర్న్ రెవెన్యూ నుంచి తీసి ఆ 6 నెలల్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ఇస్తారు ఈ 5 కోట్ల రూపాయలు అనేది. ఈ 6 నెలల్లో ఎవరైతే బ్రాంచ్ డైరెక్టర్ క్వాలిఫై అయితే బ్రాంచ్ కి, సిల్వర్ వాళ్ళ టార్గెట్ పూర్తి చేసుకుంటారు వాళ్ళకి, గోల్డ్ పూర్తి చేసుకున్న వాళ్ళకి గోల్డ్ కి, వీళ్ళందరికీ ఇవ్వడం పక్కా జరుగుతుంది. సో ఈ పూల్ వచ్చినప్పుడే మన ఎంఎస్ఎస్ సార్కి, రమేష్ సార్ గారికి ఎక్కువ డబ్బులు వచ్చినాయి. కొన్ని అలా ఎంఎస్ఎస్ సార్కి అయితే అప్పుడు ఆయన డైమండ్ లో ఉంచాడంట, తర్వాత క్రౌన్ లో ఉంచాడంట, అన్ని లెవెల్లో తీసుకున్నాడంట సార్. ఒకసారి చెప్పి పూల్ వచ్చిందంటే చాలా డబ్బులు వస్తాయని చెప్పేసి. కానీ అప్పుడు ఓన్లీ 1 crore ఉండేది. కానీ ఇప్పుడు ఒక ఓన్లీ బ్రాంచ్లకి కంపెనీ మొత్తం 1 crore ఉండేది. ఇప్పుడు ఓన్లీ బ్రాంచ్, సిల్వర్, గోల్డ్ కు 5 కోట్లు చేసారు. అంటే ఆలోచించండి. దీనికి ఏం చేయాలంటే కంపల్సరీ 100 PV మీ పర్సనల్ సేల్ ఉండాలి. పర్సనల్ PV కంపల్సరీ 100 PV ఎట్టి పరిస్థితిలో ఉండాలి. అది మర్చిపోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో 100 PV ఉండాలి. నేను 60 PVలో చేసుకుంటా, నేను 20 PVలో చేసుకుంటా, నేను 40 PVలు చేసుకుంటానే అంటే దీంట్లో ఎలిజిబుల్ కాదు. కాబట్టి ఆల్ డిస్ట్రిబ్యూటర్స్, ఆల్ డైరెక్టర్స్, ఆల్ సిల్వర్ డైరెక్టర్స్, ఆల్ గోల్డ్ డైరెక్టర్స్ మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ పూల్లో మనకు ఇన్కమ్ రెవెన్యూ పెంచుకోవాలంటే, మీ బోనస్లు పెంచుకోవాలంటే, మీ ఇంకా ఆదాయాన్ని పెంచుకోవాలంటే కంపల్సరీ ఫస్ట్ స్టెప్ ఏంటంటే 100 PV మీ పర్సనల్ సేల్ ఉండాల్సిందే. అది మర్చిపోవద్దు. 100 PV చేసుకోండి. చేసుకున్న తర్వాత బ్రాంచ్ డైరెక్టర్ ప్రతి నెల 2800 PVలు తగ్గకుండా, గ్రూప్ PV తగ్గకుండా ఉండాలి. బ్రాంచ్ డైరెక్టర్ కి 2800 PVలు గ్రూప్ PV తగ్గకుండా ఉండాలి. ఇది ప్రతి నెల. లేదా ఈ 6 నెలల్లో 16,500 PV GPV గ్రూప్ PV అని ఉండాలి. లేదా ఏం చేయాలి? 6 నెలల్లో 16,500 గ్రూప్ PV ఉండాలి. లేదా ప్రతి నెల 2800 PVలన్నా గ్రూప్ PV అన్నా ఉండాలి. చూడండి బ్రాంచ్ డైరెక్టర్ దీనివల్ల బెనిఫిట్ ఏం చెప్పండి చూడండి. మీకు 15% డైరెక్టర్ బోనస్ వస్తుంది, 3% టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. అది మర్చిపోవద్దు. అదే విధంగా మీ పర్సనల్ PV 100 PV కాబట్టి మీకు అన్ని విధాలుగా ఇన్కమ్ పెరుగుతుంది, ప్లస్ పూల్ పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క డైరెక్టర్ కంపల్సరీ నేను 2800 PVలు చేయాలి అంటే 3000 PVలు చేయాలని టార్గెట్ పెట్టుకొని మీరు పని చేయండి. 3000 PV చేస్తే మీ ఇన్కమ్ ఎక్కడో వెళ్ళిపోతుంది. చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే 3000 PVలు వచ్చిందంటే దాదాపుగా మనకు ఇన్కమ్ వచ్చేసి 12,000, 14,000 ఆ విధంగా వచ్చేయడానికి అవకాశం ఉంటుంది బ్రాంచ్ డైరెక్టర్లకి. సో కంపల్సరీ ఈ పూల్లో మనం ఉండాలంటే 2800 PVలు తగ్గకుండా మీరు చేయాలి. రెండవది సిల్వర్ డైరెక్టర్ ఆల్సో 100 PV పర్సనల్ PV కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పటివరకు సిల్వర్ డైరెక్టర్ కొందరు 60 PV 61 PV చేసుకున్నారు, కొందరు 21 PV కూడా చేసుకున్నారు సిల్వర్ డైరెక్టర్లు. 21 PV ఘోరం. మరి అదే పొద్దుగాల అనుకోవద్దు, నెగిటివ్ మాటలు అనుకోవద్దు. కాబట్టి ఇవాళ నుంచి మళ్ళీ పిర్ పాజిటివ్. సో 100 PV కంపల్సరీ చేయాలి సిల్వర్ డైరెక్టర్స్. ఎట్టి పరిస్థితుల్లో మీ గ్రూప్ PV ఎంత ఉండాలంటే 7,500 PV ఉండాలి. గ్రూప్ PV అంటే నీ పర్సనల్ 100 PV ఉండాలి, నీ కింద ఒక డైరెక్టర్
క్వాలిఫై కావాలి, తర్వాత మీ సైడ్ పివి కావాలి, అంతా కలిపి గ్రూప్ పివి 7,500 పివి సిల్వర్ డైరెక్టర్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో చేస్తే, లేదా 6 నెలల్లో 36,000 పీవీలు కావాలి. 6 నెలల్లో 36,000 పీవీలు అంటే నెలకు 6,000 పీవీ యావరేజ్ లెక్కన 36 పీవీలు కావాలంటే, అంటే మీకు ఇందులో ఎల్ఓపి కూడా వస్తుంది, ఇందులో ఎల్ఓపి కూడా వస్తుంది ఈ లెక్కన చేస్తే. కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేయండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎల్ఓపితో స్టార్ట్ అవుతారు కాబట్టి మినిమం నెలకి ఇంకా 33,000 నెలకి ఇన్కమ్ దాడుతుంది. ప్లస్ పూల్ కూడా స్టార్ట్ ఈ 5 crores పూల్లో ఉంటారు కాబట్టి మీ ఇన్కమ్ దాదాపు 6 నెలల తర్వాత చాలా డెవలప్మెంట్ అవుతుందండి. చాలా అంటే చాలా డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క సిల్వర్ డైరెక్టర్ 7,500 గ్రూప్ పివి ఉండాలి. అంటే ఒక మీ సైడ్ లెగ్ నుంచి 5,630 పీవీలు లేదా 6,000 పీవీలు చేసుకోవాలి. మీ సెల్ఫ్ పీవీ మీ సెల్ఫ్ సైడ్ పీవీలు ఉంటాయి కదా, మీ సైడ్ పీవీలు కంపల్సరీ 1,800 చేసుకోండి. మీకు ఇన్కమ్ అనేది చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఈ 6 నెలల్లో 36,000 పీవీలు గ్రూప్ పీవీ కావాలి. అదేవిధంగా గోల్డ్ డైరెక్టర్ అంటే సిల్వర్ డైరెక్టర్ అంటే ఒక డైరెక్టర్ అయిన తర్వాత మీ కింద ఒక డైరెక్టర్ తయారు చేసుకుంటే మిమ్మల్ని సిల్వర్ అంటారు, ఇది మర్చిపోయారు. గోల్డ్ డైరెక్టర్ అంటే నేను డైరెక్టర్ అయిన తర్వాత నా కింద 2 డైరెక్టర్ తయారు చేసుకుంటే నన్ను గోల్డ్ డైరెక్టర్ అంటారు. సో నేను గోల్డ్ డైరెక్టర్ అయిన అనుకోండి, ప్రతి నెల నా సెల్ఫ్ పీవీ 100 పీవీ ఉండాలి. అదేవిధంగా నా సెల్ఫ్ పీవీ 100 పీవీ ఉండాలి, ప్లస్ గ్రూప్ పీవీ 11,000 గ్రూప్ పీవీ ఉండాలి. 11,000ల 2 లెగ్గులు ఉంటాయి, ప్లస్ నా 2 లెగ్గులు ప్లస్ ఒక సైడ్ కలిపి 11,000 పీవీలు చేసుకోవాలి. లేదా 6 నెలల్లో 60,000 పీవీలు చేయాలి. చేస్తే నేను ఈ పూల్ కు ఎలిజిబుల్ అవుతాను. అంటే ఈ ఎలిజిబుల్ గోల్డ్ డైరెక్టర్స్ అందరు దీనికి ఎలిజిబుల్ అవుతారు. అప్పుడు మీ ఇన్కమ్ అనేది చాలా డెవలప్మెంట్ చేసుకోవచ్చు. అంటే ఒక గోల్డ్ డైరెక్టర్ 11,000 పీవీలు అంటే 11,000 పీవీలల్లా ఒక 2 LOB ప్లాన్ చేసుకుని సైడ్ పీవీ 1,800 పీవీలు చేసుకుంటే మీకు ఆరాంగా 70,000 రూపాయలు తగ్గకుండా వస్తాయి ప్రతి నెల 70,000. ఒక గోల్డ్ డైరెక్టర్ 70,000 ఇది తీసుకోవచ్చు. ప్లస్ పూల్ అమౌంట్ ఎక్కువ వస్తుంది. పూల్ అమౌంట్ 5 కోట్లలో మీకు వస్తుంది, అది ఇంకా ఎక్కువ ఉంటది. ఇది ఎంత వస్తుందో అది అంత వస్తుంది. సో దయచేసి ప్రతి ఒక్కరు డైరెక్టర్ గ్రూప్ లో జూమ్ లో ఉన్న డైరెక్టర్ అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ ఇది మంచి అవకాశం అండి. ఎందుకంటే మన రెవెన్యూ, మన ఓచర్, మన బోనస్లు పెంచుకోవడానికి ఇంత మంచి అవకాశం మళ్ళా రాదు. అంటే ఇప్పుడు ఈ అన్వర్డ్స్ 1 year మనకి ఇచ్చారు, ఎప్పుడో ఇచ్చిన 3-4 years బ్యాక్ ఇచ్చారంట. నేను స్టార్టింగ్ నేను కొత్తగా వచ్చినప్పుడు కూడా చూశాను. అప్పటి తర్వాత ఎప్పుడు ఇవ్వాల, కానీ ఇప్పుడు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఇచ్చారు కాబట్టి మేము చెప్పుకోనిక అరే నా ఇన్కమ్ ఎంత 1,00,000, నా ఇన్కమ్ ఎంత 60,000, నా ఇన్కమ్ ఎంత 50,000 అని చెప్పేటోళ్ళు ఈ పూల్లో సెలెక్ట్ అయితే నేను చెప్తా ఈజీగా 3 లక్షలు చెప్తా. నేను అది కంపల్సరీ 3 లక్షలు చెప్తా ఎట్టి పరిస్థితుల్లో. అట్లా ఒక సిల్వర్ డైరెక్టర్ అనుకోండి, నా హైయెస్ట్ ఇన్కమ్ 70,000, 60,000 అట్లా చెప్పుకోవచ్చు. గోల్డ్ డైరెక్టర్ 50,000, 60,000, 70,000, 80,000 చెప్పుకోవచ్చు. ఇట్లా ఒక డైరెక్టర్ నా ఇన్కమ్ హైయెస్ట్ 14,000 లేదా 20,000 లేదా 30,000 చెప్పుకోవచ్చు. అంత 30,000 ఒక డైరెక్టర్ 30,000 కూడా తీయచ్చు దీంట్లో. కాబట్టి దయచేసి జాగ్రత్తగా చూసుకొని దీని మీద కొంచెం ఇంకా క్లారిటీగా మీకు మధ్యాహ్నం జూమ్ మీటింగ్ లో చెప్తాం. బట్ ఇప్పుడు మాత్రం సెల్ఫ్ పీవీ 100 పీవీ కంపల్సరీ ఉండాల్సిందే. ప్రతి ఒక్క వ్యక్తికి డైరెక్టర్ సిల్వర్ అండ్ గోల్డ్ మీ గ్రూప్ పీవీ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో 2,500, 2,800 ఒక డైరెక్టర్ చేయాలి. సిల్వర్ డైరెక్టర్లు మీ టీం మొత్తం 7,500 చేయాలి. ఒక గోల్డ్ డైరెక్టర్ మీ టీం మొత్తం 11,000 పీవీలు చేయాలి. సూపర్ సార్, మంచి ఐడియా, మంచి ప్లానింగ్, మంచి బెనిఫిట్ ఇచ్చారు. థ్యాంక్స్ టు గౌతమ్ బాలి సార్. ఎందుకంటే నిన్న అనుకుని కొంచెం నర్వస్ అయినాం, చాలా మంది నర్వస్ అయ్యారు బెనిఫిట్లు ఏమి ఇవ్వలేదని. నాకు వరంగల్ టీం వాళ్ళు అయితే ఏం సార్ ఇంత బెనిఫిట్ ఏమి ఇవ్వలేదు అన్నారు. ఇవాళ ఇచ్చిరు చేయండి, ఇవాళ ఇచ్చిరు చేయండి, ఇరగదీయండి. ఇప్పుడు ఇంకోటి తీయండి సార్. ఇది ఇంపార్టెంట్, ఇది మాదంటే మా బాపతి ఎవరెవరు మేము మా దోస్తులం. స్టార్ డైరెక్టర్, డైమండ్ డైరెక్టర్, క్రౌన్ ఈ ముగ్గురు ముదుర్లు అన్నట్టు. మేమంతా ముదుర్లం. మాకు చూడు ఎంత బాగా ఇచ్చిండు అసలు, చాలా ఎక్సలెంట్. 3 కోట్లు అబ్బా, మాకు 2 కోట్లు తగ్గించింది సార్. డైరెక్టర్స్ కి సిల్వర్ కి గోల్డ్ కి 5 కోట్లు ఇస్తే మాకు 3 కోట్లు ఇచ్చిన. అంటే చూడండి, ప్రిఫరెన్స్ మొత్తం డైరెక్టర్లకి సిల్వర్లు గోల్డ్ మీదనే పడ్డారు.
చూడండి మొత్తం ప్రిఫరెన్స్ అంతా మీకే ఇస్తున్నారు అంటే ఎంత గ్రేట్ అసలు కంపెనీ. అంటే స్టార్టింగ్ లీడర్లను ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి కంపెనీ సిల్వర్ కి డైరెక్టర్ కి సిల్వర్ కి గోల్డ్ మీదనే అందరి చూపు వాళ్ళ మీదనే ఉంది. మీకు ఇంత సపోర్ట్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. అదేవిధంగా స్టార్ డైరెక్టర్, డైమండ్ డైరెక్టర్, క్రౌన్ డైరెక్టర్ ఈ ముగ్గురికి ఇది కూడా చాలా బెనిఫిట్ అండి. ఎందుకంటే డైమండ్ డైరెక్టర్ నా దాంట్లో 5 మంది ఉన్నారండి. మనకు ఎంఎస్ఎస్ఆర్ గారికి ఒకసారి 1,40,000 ఓచర్ వచ్చిందండి పూల్ మీద. డైమండ్ డైరెక్టర్ లా 1,70,000 ఓచర్ వచ్చింది. రమేష్ సార్ కి 2,30,000 ఓచర్ వచ్చింది. 2,30,000 2,70,000 ఉంది ఏం డైమండ్ డైరెక్టర్ లా. ఎందుకంటే అప్పుడు ఈ పూల్ ఉన్నది వాళ్ళకి. కాబట్టి మనకు కూడా మంచి అవకాశం వచ్చింది. ఎవరికి? స్టార్లకు, డైమండ్లకు, క్రౌన్లకు మనకు కూడా మంచి అవకాశం వచ్చింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం యూజ్ చేసుకోవాలి. ఏంటంటే ఈ 3 కోట్ల రూపాయలు నెట్ 3 కోట్ల రూపాయలు మన అందరికి పంచుతారు. ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ఈ 3 కోట్ల రూపాయలని పంచడం జరుగుతుంది. అంటే ఆలోచించండి ఒక్కసారి. ఎందుకంటే స్టార్లు, డైమండ్లు, క్రౌన్లు మరి ఎక్కువ ఆదాయం ఉండరు. సో ఇంకా మనకు వాళ్ళకంటే తగ్గించినా మనం తక్కువ ఉంటాం కాబట్టి మంచి ఇన్కమ్ వస్తుంది. సో సూపర్ సూపర్ సార్. ఏంటంటే ఇది కూడా సేమ్ మనకు 2 జూన్ నిన్న నుంచి స్టార్ట్ అయింది. జూన్ నుంచి నవంబర్ వరకు. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 6 నెలలు మన పీరియడ్. ఈ 6 నెలల్లో మనం కంపల్సరీ చేయాల్సిన పని ఏంటంటే పర్సనల్ సెల్ఫ్ పివి 200 ఉండాలి. అమ్మయ్య ఇక్కడ బాగా పంచి పని చేసి నేను 61 పివే తీసుకునేది. ఓసారి 61 పివి తీసుకొని నేను సంకలు కొట్టుకునేది. నేను నేను సెల్ఫ్ పివి కొన్నాను. కానీ ఇప్పుడు చూడండి 200 పివిలు కంపల్సరీ సెల్ఫ్ పివి ఉండాలి. ఆల్ స్టార్ డైరెక్టర్లు, డైమండ్ డైరెక్టర్లు, క్రౌన్ డైరెక్టర్లు చెవులు జర పెద్ద చేసుకోండి దయచేసి. 200 పివిలు కంపల్సరీ పర్సనల్ పివి, సెల్ఫ్ పివి కంపల్సరీ ఉండాలి. దాని తర్వాత ఒక స్టార్ డైరెక్టర్ అంటే 3 డైరెక్టర్లను తయారు చేసి మీరు స్టార్ డైరెక్టర్ అవుతారు. 3 డైరెక్టర్ని తయారు చేసుకుంటే మిమ్మల్ని స్టార్ అంటారు. సో అక్కడ మీకు ఏముంటుంది అంటే ఆ 3 డైరెక్టర్ క్వాలిఫై కావాలి. మీ సెల్ఫ్ పివి, మీ సైడ్ వాల్యూ 1000 పివిలు ఉంటాయి. మీ సైడ్ వాల్యూ 1000 పివిలు ఉంటాయి. అంతా కలిపి అంటే ఆ 3 డైరెక్టర్లతోటి ప్లస్ నీ సైడ్ పివి కలిపి 15,000 గ్రూప్ పివి ఉండాలి. టోటల్ గా నీ లెవెల్ 15,000 పివిలు ఉండాలి. ఎప్పుడు? ప్రతి నెల. అట్లా 6 నెలలు. 6 నెలల 15,000 పివిలు అంటే 90,000 పివిలు అవుతాయి. కానీ ఈ 6 నెలలు ఒకవేళ 1 మంత్ ఎక్కువ 1 మంత్ తక్కువ చూసుకుంటే 6 నెలల మీద 80,000 పివిలకు తగ్గకుండా చూసుకోవాలి. 6 నెలల మీద 80,000 పివిలకు తగ్గకుండా చూసుకోవాలి. ఒక సిల్వర్ డైరెక్టర్ 3 డైరెక్టర్లు ఉన్నప్పుడు 2 LOBలు తీసుకుంటే 12,000 పివిలు దాటిపోతుంది. 2 LOBలకే. ఇంకొక లెగ్గు ఉండదు. వాళ్ళు 3,000 పివిలు చేస్తే 15,000 అయిపోతుంది. నీ సైడ్ వాల్యూ 1000 చేసుకుంటే 16,000 పివిలు మినిమం చేసుకోవచ్చు ఒక స్టార్ డైరెక్టర్. చూడండి. లేదా నీ దాంట్లో 2 సిల్వర్ డైరెక్టర్లు ఉండి మిగతా మంది డైరెక్టర్లు ఉంటే ఇంకా 20,000 30,000 పివిలు కూడా చేయొచ్చు యాజ్ స్టార్ డైరెక్టర్. కాబట్టి ఏంటంటే చాలా తక్కువ పెట్టినండి. ప్రతి ఒక్క స్టార్ డైరెక్టర్ ఇప్పుడు మీరు కళ్ళు తెరవండి జర దయచేసి. ఎందుకంటే సీజన్ మంచి అగ్రి సీజన్ వచ్చి స్టార్ట్ అయింది. మన టీం అగ్రి సీజన్ అంటే ఇక బాగా అది ఉంటుంది కాబట్టి కరెక్ట్ ఈ 6 నెలలు అగ్రి ఉంటది. ఈ 6 నెలలు పూల్ ఉంది. మనకు 3 కోట్ల పూల్ ఉంది. సీనియర్ జూనియర్లకైతే గోల్డ్ సిల్వర్ డైరెక్టర్ సిల్వర్ గోల్డ్ అయితేనేమో 5 కోట్లు ఇచ్చిర్రు. మనకు 3 కోట్లు ఇచ్చిర్రు. మనం అందరం కలిస్తే 8 కోట్ల రూపాయలు తీసుకుంటాం. మనందరం కలిస్తే 8 కోట్ల రూపాయలు తీసుకుంటాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఇది నా టీము, నా లైఫ్ లైన్, నా అప్లైన్ అనుకొని పని చేయండి ప్లీజ్. దయచేసి స్టార్ డైరెక్టర్ అందరికి చెప్తున్నా, రిస్క్ తీసుకోండి. ఈ 6 నెలలే మన ఎందుకంటే మనం ఓచర్ పెంచుకోవాలని బాధ్యత మన చేతుల్లో ఉంది కాబట్టి మనమే ఆ రిస్క్ తీసుకోవాలి. సో 15,000 పివిలు తగ్గకుండా చూసుకోండి. 6 నెలలు కంటిన్యూగా 6 నెలల మీద 80,000 పివిలు తగ్గకుండా చూసుకోండి. అదేవిధంగా ఒక డైమండ్ డైరెక్టర్ సెల్ఫ్ పివి 200 పివి ఉండాలి. సెల్ఫ్ పివి 100 కాదు చేసేది, 200 చేయాలి. తర్వాత టోటల్ గ్రూప్ పివి 30,000 పివిలు ఉండాలి. అసలు చాలా తక్కువ పెట్టారండి. ఎందుకంటే ఒక డైమండ్ డైరెక్టర్ మినిమం 36,000 పివి రావాలా బిజినెస్. ఇది సిస్టమ్, కంపెనీ సిస్టమ్. ఎప్పుడు కాదు, ఎప్పటి నుంచో చూస్తున్నాను నేను.
నేను చేరినప్పుడు కూడా ఒక పెద్ద వాళ్ళు చాలా మంది ఒక సీనియర్స్ చెప్పారు, ఒక డైమండ్ డైరెక్టర్ లెవెల్ వచ్చిందంటే కంపల్సరీ 36,000 PV బిజినెస్ రావాలి, అప్పుడే ఆయన డైమండ్ డైరెక్టర్. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ సంకలు కొట్టుకుంటున్నాను, నేను 18,000 PVలు చేసి 15,000 PVలు చేసి 20,000 PVలు చేసి కూడా నేను డైమండ్ డైరెక్టర్ అని సంకలు కొట్టుకుంటున్నారు. అది తప్పు. 36,000 PVలు కంపల్సరీ ఉండాల్సింది, ఇంతకుముందు కాదు. ఇప్పుడు పూల్ లేకుండా కూడా 36,000 PVలు రావాలి యాక్చువల్ డైమండ్ డైరెక్టర్ కి. కానీ ఇప్పుడు కంపెనీ చూడండి ఎంత తక్కువ పెట్టిందో, జస్ట్ 30,000 PVలు మాత్రమే. ఒక డైమండ్ డైరెక్టర్ కి 5 లెగ్గులు పెట్టుకోండి, 4 లెగ్గులు 5 లెగ్గులు మెయింటైన్ చేసి ఆయన 200 PV పర్సనల్ PV ఉండాలి, పర్సనల్ సెల్ఫ్ PV 200 చేయాలి, అండ్ సైడ్ వాల్యూ 500 PVలు ఉంటది. 4 లెగ్గులు చేస్తావా 5 లెగ్గులు చేస్తావా నీ ఇష్టం, కానీ 30,000 PVలు తగ్గకుండా చూసుకో. గ్రూప్ PV 30,000 PVలు తగ్గకుండా చూసుకో. 6 నెలల మీద 6 × 30 1,80,000 PVలు అవుతాయి. సారీ, ఎస్, 1,80,000 PVలు అవుతాయి. బట్ మీరు 1,65,000 PVలు తగ్గకుండా చూసుకోవాలి ఈ 6 నెలల్లో. అంటే 1,65,000 PVలు దాటాలి ఎట్టి పరిస్థితుల్లో. అంటే మనం ఏంటంటే 6 నెలలు లెక్క పెట్టుకోవద్దు, ఒక నెల ప్రతి నెల లెక్క పెట్టుకోవద్దు. ప్రతి నెల 30,000 తగ్గకుండా, ఓ నెల 36,000, ఓ నెల 40,000 అట్లా పెంచుకుంటూ పోతే ఈ స్కోర్ అనేది బిజినెస్ అనేది ఓవరాల్ గా బిజినెస్ అనేది పెరుగుతుంది. అప్పుడు మనకు లాస్ట్ కు ఇబ్బంది అనేది ఉండదు. కాబట్టి దయచేసి కంపల్సరీ ప్రతి ఒక్కరు మీ కింద లీడర్లని ఎవరిని తయారు చేయాలంటే సిల్వర్లని, డైరెక్టర్లని, సిల్వర్లని, గోల్డ్ని వాళ్ళంతలో వాళ్ళు దీనికి క్వాలిఫై అయిపోతారు. సీక్రెట్ ఏం చేయాలి, డైరెక్టర్లను 2,800 PVలు చేపియాలి, సిల్వర్లని 6,000 PVలు చేపియాలి, తర్వాత గోల్డ్ని 11,000 PVలు చేపియాలి. కథ అయిపోతుంది, సింపుల్. అప్పుడు మనం ఆటోమేటిక్గా మనం అచీవ్ అయిపోతాం. ఇంకా నాకుంది ఇప్పుడు క్రౌన్ అంటే, ఇంకా ఇప్పుడు క్రౌన్ చాలా మంది అవుతారు. అందరు చెప్తున్నా, నేను చెప్పుకుంటున్నా, నేను కూడా 200 PVలు కంపల్సరీ చేయాలి. 200 PVలు సెల్ఫ్ PV కంపల్సరీ ఉండాలి. దేనికి? సెల్ఫ్ PV. ఇంతకుముందు క్రౌన్ డైరెక్టర్ 40 PVలు కొనుక్కుంటే చాలు అని రూల్, అది రూల్, మినిమం రూల్ అది. బట్ నువ్వు పూల్కు రావాలంటే, నువ్వు ఈ 3 కోట్ల రూపాయల నువ్వు భాగస్తుని కావాలంటే నువ్వు కంపల్సరీ సెల్ఫ్ PV 200 PV కంపల్సరీ ఉండాలి. అదే విధంగా నీ గ్రూప్ PV 45,000 PVలు ఉండాలి. 45,000 గ్రూప్ PV ఉండాలి, లేదా 2,50,000 PVలు 6 నెలల్లో చేసి చూపించాలి. ఇప్పుడు ఏంటంటే క్రౌన్ డైరెక్టర్ ఇట్లా కొట్టుకుంటారు, హౌస్ ఫండ్ వస్తుంది నాకు, కార్ ఫండ్ వస్తుంది, నేను క్రౌన్ అయినా ఇంకా నాకేం టెన్షన్. కానీ ఇప్పుడు చూడు, ఇప్పుడు డబ్బులు వచ్చే టైం వచ్చేసింది, డబ్బులు సంపాదించుకునే టైం వచ్చేసింది ఇప్పుడు. సో నేను కూడా జబ్బలు కొట్టుకోవాలి. ఎస్, సూపర్, మంచి అవకాశం వచ్చిందని క్రౌన్ డైరెక్టర్ 200 PV పర్సనల్ చేసుకోవాలి. తర్వాత గ్రూప్ PV 45,000 PVలు గ్రూప్ PVలు మినిమం చేసి పెట్టుకోవాలి, లేదా 2,50,000 PVలు 6 నెలలు ఉండాలి. ఇంత బాగా బెనిఫిట్స్ ఇస్తారు. సో ఏంటంటే దీనికి కొన్ని రూల్స్ ఉంటాయండి, అది మధ్యాహ్నం మాట్లాడదాం. ఎందుకంటే దీంట్లో సపోజ్ డైరెక్టర్ 3 నెలలు డైరెక్టర్ ఉండి 3 నెలలు సిల్వర్ ఉంటారు, లేదా 3 నెలలు సిల్వర్ ఉండి 3 నెలలు గోల్డ్ ఉంటారు, లేదా 2 నెలలు గోల్డ్ నుండి 1 నెల గోల్డ్ ఉండి 5 నెలలు స్టార్లు ఉంటారు. ఎట్లా చేయాలనేది ఉంటాయి దాంట్లో. దాంట్లో గురించి మీకు మధ్యాహ్నం మళ్ళీ జూమ్ స్టార్ట్ అవుతుంది, జూమ్ లో చెప్తారు మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఏంటంటే, అంత దూరం ఆలోచించకుండా ఇమ్మీడియట్ చేయాల్సిన పని ఏంటంటే, మన సెల్ఫ్ PV 100 PV ప్లస్ 200 PV ఇవి తీసుకోవాలి. మన కిందలందరినీ CNCలో పెట్టియండి. మీరు ప్రతి ఒక్క డైరెక్టర్ సిల్వర్ గోల్డ్ మొత్తుకునేది ఏంటంటే, ప్రతిసారి చెప్పేది ఏంటంటే, మీ సీనియర్ల గురించి మీరు ఆలోచించకండి దయచేసి. ఎందుకంటే మీ సీనియర్లు ఏదో ఒకటి చేసి ఇంత ప్రమోషన్ తీసుకొని పై లెవెల్కి వచ్చారు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, అవకాశం వచ్చింది కాబట్టి మీరు కూడా పైకి వెళ్ళాలన్నా వద్దా? పోవాలంటే ఏం చేయాలంటే, మీరు CNCలో ఉండి మీ కింద 20 మందిని CNCలో చేసుకోండి. ఆ 20 మంది CNC చేయడం గ్రేట్. ఒక్కసారి కష్టం అవుతుంది మీకు, ఒక్క నెల కష్టం అవుతుంది. 20 మందిని చేయాలి అని కంకణం కట్టుకొని మీరు చేస్తే అవుతుంది. కానీ ఒక్క నెల మీరు 20 మంది CNC చేసి వాళ్ళని ఫాలోఅప్ చేసుకుంటా ఒక 4 నెలలు మెయింటైన్ చేస్తే, 4 నెలల తర్వాత మీరు కంపల్సరీ చెప్తున్నా స్టార్ డైరెక్టర్ క్వాలిఫై అవుతారు. అంతేకాకుండా ఎర్నింగ్ LOBలు వస్తాయి. మీరు కంపల్సరీ 2 లేదా 3 LOBలు కంపల్సరీ తీసుకుంటారు. ఎట్లా అనేది మీకు ఒక క్యాల్కులేషన్ ఉంటుంది, మీకు నేను తర్వాత చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 20 CNC 80% చేయాలి. ఎందుకంటే
20 మందిని సిఎన్సీలు చేసుకుంటే ఆ 20 మంది నుంచి నెక్స్ట్ మంత్కి ఒక్కొక్కరి ద్వారా 4 సిఎన్సీలు చేసిన మీ సిఎన్సీలు 80 పివి నెక్స్ట్కి 80 అవుతాయి. ఆ 80 మంది ఆ నెక్స్ట్ మంత్కి నెక్స్ట్ మంత్కు నలుగురు చేసుకున్న 320 సిఎన్సీలు అవుతాయి. ఆ 4 నెలల 320 మంది సిఎన్సీలని ఒక్కొక్కరు మళ్ళా 4 చేసుకుంటే 1280 సిఎన్సీలు అవుతాయి. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఒక్క 20 మందితో మనం స్టార్ట్ చేస్తే ఆ సిఎన్సీలు 4 నెలలు పూర్తి అయ్యేటాలకు దాదాపు మినిమం 1280 సిఎన్సీలు అవుతాయి. ఇంకా 1600 సిఎన్సీలు కూడా అయినాయి. అందుకే క్రౌన్ డైరెక్టర్ కూడా అయింది మన దాంట్లో. దయచేసి చెప్తున్నదంటే సిఎన్సీ సక్సెస్ కీ కంపెనీ చెప్తుంది, సీనియర్ చెప్తున్నారు, మీ సక్సెస్ కి మెయిన్ మూల కారణం సిఎన్సీ. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు సిఎన్సీలు ఉండడానికి ప్లాన్ చేయండి. ఆటోమేటిక్ మీ టీం చాలా డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి మీ గ్రోత్ మీ చేతుల్లోనే ఉంటుంది, నా గ్రోత్ నా చేతుల్లో ఉంటుంది. నా అప్లైనర్ నాకు సపోర్ట్ చేయలేదు అనే మాట అనకండి, నా లైఫ్ లైన్ కూడా పని చేయలేదు అనే మాట నోటి రావద్దు. ఇది ఒక ఒక ఏంటి నెట్వర్క్ మార్కెటింగ్ లో, అదిలా వెస్టేజ్ మార్కెటింగ్ లో పనిచేసే వ్యక్తికి, లీడర్ కి ఇవేవి కనపడవు, సమస్యలు కనపడవు. ఇది పక్క చెప్తున్నాను. కాబట్టి మీరు ఇవన్నీ కాదు, మీ టార్గెట్ ఏదో మీ టార్గెట్ కోసం, మీ డ్రీమ్ కోసమే పని చేయండి. అప్పుడు అందరూ మిమ్మల్ని చూసి ఇంకా చాలా మంది రావడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ప్రేమ్ సార్, థ్యాంక్ యూ గౌతమ్ బాలి సార్, థ్యాంక్ యూ మై మెంటర్స్, థ్యాంక్ యూ మై అప్లైనర్స్. చాలా మంచి ఆఫర్ వచ్చినందుకు, ఎందుకంటే ఇది డబ్బులు తీసుకునే ఆఫర్. ఇది ఇంత మంచి ఆఫర్ అప్పుడెప్పుడో వచ్చి మళ్ళీ ఇచ్చినందుకు ఇప్పుడు మేము కూడా ఓచర్ మా టార్గెట్ డిసెంబర్ నాటికి ఒక్కొక్కరు 5 లక్షలు, 3 లక్షలు, 2.5 లక్షలు, 2 లక్షలు, 1.5 లక్ష ఇట్లా టార్గెట్ పెట్టుకున్నాం. మా టార్గెట్ ఇప్పుడు క్లియర్ కావడం చాలా ఈజీ, ఇప్పుడు రీచ్ కావడం చాలా ఈజీ. కాబట్టి థ్యాంక్ యూ టు గౌతమ్ బాల్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రేమ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మిగతా అన్ని మధ్యాహ్నం ఇక యూసీడీ డిసిడీ మనం మాట్లాడే అర్హత మనకు లేదు, అవి వాళ్ళు చూసుకుంటారు. సో మధ్యాహ్నం మిగతాయి. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ సార్ అన్మ్యూట్ ఇచ్చాను. Stream busy. Good morning, Vestige. Good morning, all of you. సూపర్ ఇల్లన్నా ఎక్సలెంట్. ఏంటంటే ఇది వరకు 2 crore పూలే హైయెస్ట్ ఉండే, నేను డైమండ్ ఆర్ క్రౌన్ లో ఉన్నప్పుడు అనుకుంటా. అంటే 2.5 years బ్యాక్ ఇది వచ్చింది, కరోనా తర్వాత వచ్చింది మనకు. కానీ ఇప్పుడు అప్పుడు 2 కోట్లే అందరికి పెట్టిండు 2 crore పూల్ అని చెప్పేసి. కానీ ఇలా ఒక డైరెక్టర్ సిల్వర్ గోల్డ్ 5 కోట్లు పెట్టిండండి. అసలు నాకు నిన్న మొత్తం అదే ఉంది, ఏంది మీటింగ్ అయిపోయింది కానీ పండగ బాగా చేసిరు కానీ అయ్యింది ఆఫర్లు ఏం రాలేదని రాత్రి పడుకునే ముందు కూడా అనుకొని పడుకున్నా. కానీ పొద్దుగా లేదు చూసరికే 20 crores మోర్ దెన్ అని వచ్చింది. గుండె విల్లు అన్నది 20 కోట్లు మోర్ దెన్. అంటే చూడండి కంపెనీ ఎంత ఇస్తుంది మనకి, 20 కోట్లు వస్తుంది ఎవరికన్నా. మళ్ళీ చేసే పనే చేయమంటుంది, మళ్ళీ ఎక్కువ పని చేయమనిలే. నేను ఈజీ, ఆలోచిస్తే ఈజీ, నువ్వు కష్టం అనుకుంటే కష్టమే. అందుకే నిన్న ఉదయం 9 గంటలకు గోల్డెన్ డెబ్బో మీటింగ్ పెట్టినాం. మనం మీటింగ్ పెట్టి ప్లాన్ గురించి చెప్పినా నేను. ఏంటంటే కంపెనీ కూడా ఒక విజన్ పెట్టుకుంది, 20 సంవత్సరాలు వెళ్ళిపోయింది, 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 21వ సంవత్సరంలో అడుగు పెట్టింది. మరి మనకేంది ప్లాన్ అన్నందుకు ఆ కంపెనీ అన్ని తయారు చేసి ప్లాన్ ఇచ్చి పంపించింది మన దగ్గరికి. నిన్న చాలా మంది సార్ మాకు డబ్బులు వస్తలేవు, సంవత్సరం అయింది, 2 ఏళ్ళు అయింది, డబ్బులు వస్తలేవు అన్నారు. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పుడు ఈ ప్లాన్ చేయండి, అంతే డబ్బులు వచ్చేస్తాయి. మనం చేసే పని చేయకుంటే రావు, మనం చేసే పని చేస్తేనే డబ్బులు వస్తాయి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. కానీ అది పక్కకు పెడితే, మైండ్ సెట్ పక్కకు పెడితే, ఇవాళ ఎవరైతే మాకు డబ్బులు కావాలనుకుంటున్నారో, కొత్త వాళ్ళు ఎవరైతే వెస్టేజ్లోకి వచ్చి నా జీవితాన్ని మార్చుకుంటా అనుకుంటున్నారో వాళ్ళందరికీ, ఎవరు బిగినర్స్ వెస్టేజ్ బిగినర్స్ ఎవరు అంటే, ఫస్ట్ స్టెప్ లో డైరెక్టర్, సెకండ్ స్టెప్ లో సిల్వర్, థర్డ్ స్టెప్ లో గోల్డ్. వీళ్ళే ఇక స్టార్ వచ్చిండు అనుకో, ఆయన గెజిటెడ్ ఆఫీసర్, ఆయనకు గెజిటెడ్ ఆఫీసర్ హోదా వస్తుంది, పచ్చ పెన్ను వస్తుంది, ఇప్పుడు నెత్తిన కొమ్మలు కూడా వస్తాయి. అంటే మనం చూస్తాం కదా గెజిటెడ్ ఆఫీసర్ అంటే ఒక మండల హెడ్ క్వార్టర్లో ఎంఆర్ఓ, ఎండిఓ,
ఒక హెచ్ఎం ప్లస్ హెల్త్ హెల్త్ ఆఫీసర్, వాళ్ళు 4-5 అంటే ఇక ఒకరిద్దరు ఏముంటారు వాళ్ళకు. ఇక గ్రీన్ పెన్ ఉందంటే కొమ్ములు వస్తాయి. ఇక్కడ కూడా అంతే, వెస్టేలో స్టార్ డైరెక్టర్ అయినంటే కొమ్ములు వస్తాయి. ఇక కొమ్ములు ఇరిసాలనా వంచాలనా అనేది కంపెనీ చేతిలో ఉంటుంది, అది మనకు అనవసరం. కానీ ఎవరైతే మనం డబ్బు సంపాదించుకోవాలనుకుంటున్నామో 100% అండి ఇది ప్లాన్. నిన్న ప్లాన్ చూసినాము, ఈ రోజు అమలు చేసి మనకు రోడ్ వేసి పెట్టారు. దాని మీద మీరు వెళ్ళండి అంటారు. ఇప్పుడు చూడండి, మీరు ప్రతి నెల చెప్తున్నాం మనం ఒక డైరెక్టర్ కి 2600 పీవీలు చేసుకోండి, టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది అంటున్నాం. ఇప్పుడేం పెట్టిండు, 2800 పీవీలు పెట్టిండు, అంటే 200 పీవీలు ఎక్కువ పెట్టిండు. దానికి ఇన్కమ్ ఎంత వస్తుంది తెలుసా అండి? దానికి ఇన్కమ్ ఎంత వస్తుందో తెలుసా? ఎక్స్పెక్ట్ చేయగలుగుతారా? కొత్త వాళ్ళు కదా, మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నేను చెప్తా, డబల్ వస్తుందని చెప్తాను నేను. అంటే 2600 పాయింట్లు చేసుకుంటే, టీమ్ బిల్డింగ్ బోనస్ చేసుకుంటే మనకు 7 నుండి 8 వేలు వస్తుంది యావరేజ్ గా. ఇప్పుడు 7 నుండి 8 వేలు వస్తుంది. కానీ నువ్వు ఈ 5 crore పూల్లో ఉంటే 2800 పాయింట్లు నువ్వు చేసుకుంటే 100% 15,000 తీసుకున్నట్టే, అంటే డబల్ ఇన్కమ్ తీసుకున్నట్టే. ఎందుకంటే ఇప్పుడు ఆడ ఏమి ఇచ్చిండు చూసిర్రా, 5 crore అంటే ఓన్లీ డైరెక్టర్ సిల్వర్ గోల్డ్ కే పంచుతారు. ఎంతమంది ఉంటారండి? అంత తక్కువ మంది ఉంటారు, ఎక్కువ మంది ఏముంటారు. అందుకే 5 కోట్లు పెట్టిండు. అదృష్టం ఉంటే మీకు 20,000 కూడా రావచ్చు. చేసే పనే చేస్తున్నాం, కానీ ఆదాయం మటుకు డబల్ అవుతుంది. ఆదాయం మటుకు డబల్ అవుతుంది. మన చూసిన V20కి త్రూఅవుట్ ఇండియా మొత్తం 11,000 మంది 11,000 మందే అచీవ్ అయ్యారు. కానీ ఇక్కడ అంతమంది ఏం కారు. కానీ 5 కోట్లు ఉన్నాయి ఆడ. అలా నీ షేర్ ఎంతో చూసుకో. నువ్వు చేసే పనే చేస్తున్నావు, కానీ ఖచ్చితంగా చేయాలని చెప్తున్నా అన్నట్టు. అడపదడప కాకుండా ఖచ్చితంగా చెయ్యి అని చెప్తున్నా. టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టింది. నువ్వు ప్రతి నెల ఖచ్చితంగా ఒక డైరెక్టర్ అనుకుంటున్నావా, 2,800. కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఉందండి, పాత వాళ్ళని కాదు ఇది. ఈ నెలలో మీరు ఎవరైతే వచ్చారో 5%, 8%, 12% ఉన్నారో వాళ్ళు 100% మీరు ఈ నెల డైరెక్టర్ కండి. 6 out of 5 మాక్సిమం. అంటే ఒక నెల అవకాశం ఇచ్చిండని అనుకోవద్దు, ఈ నెల కంప్లీట్ చేసుకోవాలనుకోవాలి మనం ఎప్పుడైనా. అందుకే కొత్త వాళ్ళు ఉంటే ఈ నెల డైరెక్టర్ అయ్యేటట్టు చూడండి. ఒకవేళ ఈ నెల కొత్త కోర్సు వచ్చే నెల డైరెక్టర్ అయ్యేటట్టు చేయండి. అయితే నీ 2 నెలలే. ఇక తర్వాత 4 నెలల్లో మనం చేసేది ఏముండదు. ఏం చేసినా జూన్ జూలై, ఈ 2 నెలలే. తర్వాత వచ్చి నేను చేస్తా సార్ అంటే చేయలేవు, వేస్ట్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. అర్థమవుతుందండి? అందుకే కొత్త వాళ్ళు ఎవరైతే నేను డబ్బు సంపాదించుకోవాలి అనుకుర్రో వాళ్ళందరికీ మంచి అవకాశం, సువర్ణ అవకాశం ఇది. మంచి అంటే మంచి అవకాశం అని చెప్పొచ్చు. కానీ ఆలోచించే విధానం మీ కాడ ఉంది. అందుకే ఎవరైనా అనుకుంటే ఇవాళ సిఎన్సీలనే ఉండండి, ఇవాళ 100 పాయింట్లు సిఎన్సీ చేయండి అంతే. ఎవరైనా కొత్త వాళ్ళు కూడా సిఎన్సీ చేసుకోరు. ఈ నెల మాక్సిమం ఒకటే నెల చేస్తే నీకు 4,500 పాయింట్లే, నీకు యావరేజ్ అల్లా కూడా కలిసి వస్తుంది. ఆల్రెడీ పోయిన నెల ఒక 2,000, 3,000 ఉన్నాయి అనుకోండి, ఈ నెల మిగతా కంప్లీట్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరు మధ్యాహ్నం పెడదాం, ఈ మధ్య రోజు కూడా వీలుని చూసి మధ్యాహ్నం కూడా కొత్త వాళ్ళకు, ఓన్లీ గోల్డ్ బిలో వాళ్ళకి డైలీ మధ్యాహ్నం కూడా పెట్టి ప్లాన్ మీద చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు చిన్న స్టేజ్ లో డబ్బులు ఎక్కువ తీసుకోవచ్చు, చిన్న స్టేజ్ లోనే డబ్బులు ఎక్కువ తీసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. మన పని మనం చేసుకుంటూ పోవాలి. మన పని ఏదైతే చూసి వచ్చినామో, వెస్టేజ్ లో మన లైఫ్ మారదని వచ్చినామో ఆ లైఫ్ ను చూసుకుంటూ పని చేసుకుంటూ వెళ్తే 100% మనం ఇక్కడ సక్సెస్ అవుతాం. కొత్త వాళ్ళు ఎవరైతే, ఎంతమంది రండి కొత్త వాళ్ళు, డైరెక్టర్ కాని వాళ్ళు ఒక్కసారి ఎంటర్ చేయండి. ఇవాళ 126 మెంబర్సే వచ్చారు. నైట్ కరెంట్ లేదు కాబట్టి ఎక్కువ మంది ఛార్జింగ్ లేనట్టుంది. అదే ముందు జాగ్రత్త ఉండమని చెప్తుంటా నేను. కొత్త వాళ్ళు డైరెక్టర్ కాని వాళ్ళు బిలో డైరెక్టర్ హ్యాండ్ రైజ్, మీ పేరు మీద ఒత్తితే హ్యాండ్ రైజ్ అని వస్తుంది, హ్యాండ్ రైజ్ చేసుకోండి. బిలో డైరెక్టర్ చాలా మంది ఉన్నారు, కొత్త వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఓకేనా? ఏంటంటే ఇది అందరికీ సువర్ణ అవకాశం. మీకు ఎన్ని పాయింట్లు ఉన్నాయో చూడ్రి, మీ అప్లైనర్ని అడగండి. ఎస్ ఈ మంత్ నేను డైరెక్టర్ కావాలి అని అడగండి. లేదంటే రేపు జూమ్లైనా మధ్యాహ్నం జూమ్ పెడదాం, జూమ్లైనా కొత్త వాళ్ళు ఎక్కువ అటెండ్ అయ్యి అడగండి. ఏంటంటే ఈ నెల క్వాలిఫై అయిపోతే ఒక నెల కంప్లీట్ అయిపోతుంది మనకి. ఎందుకంటే 5 కోట్లు డైరెక్టర్, సిల్వర్, గోల్డ్, ఈ ముగ్గురికి మంచి డబ్బులు వస్తాయి. చాలా అసలు ఊహించలేమన్నట్టు. మనకి 25,000, 30,000 తీసుకున్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అందుకే పెట్టేదే పెట్టిండు, డబ్బులు ఎక్కువ పెట్టిండు. నువ్వు చేసే పని అంతే.
ఇప్పుడు సిల్వర్ ఏముంది 7,500 పెట్టిండు, ఒక ఎల్ఓబి తీసుకుంటే అయిపోతుంది. నీ సైడ్ వాల్యూ 21,100, ఇల్లు ఒక 6,000, 6,000 21,100, 8,100 పెట్టింది ఎంత? 7,500. చూడు నువ్వు చేసే పనే పెట్టిండు, వేరే ఏం పెట్టలే, కానీ డబ్బులు మటుకు డబల్ పెట్టిండు. సింపుల్ లాజిక్, అర్థం చేసుకోరే. ఇది అర్థమైతేనే తెలుస్తుంది అన్నట్టు మనం పని ఎట్లా చేసుకోవాలని. అందుకే ప్లాన్ ప్లాన్ ప్లాన్. అసలు నేను మాట్లాడినందుకు అనిపిస్తుంది మాట్లాడగట్టు మన దగ్గర ప్లాన్ వచ్చింది. అంటే ఇంట్రెస్ట్ లేకుంటే నువ్వు మాట నువ్వు అప్లై ఏమన్నా చేసుకుంటావు, ఇంపార్టెంట్ అప్లై అర్హత కూడా ఉంది. అందుకే కానీ పై వాళ్ళు చూడొద్దు, ఆయన పని ఆయన చేస్తాడు. ఎప్పుడు తిరుగుతుంది. ఇప్పుడు నేను దగ్గర ఇంకో లెక్కోవాలి. నేను కూడా అన్న చెప్పాగా 250 మందిని పిలిపించిన మీటింగ్ కి లేకుండా మిగతా 3 లెగ్గులకి వెళ్ళి 250 మందిని పిలిపించి 3-4 లెగ్గులకి వెళ్ళి అంటే 100% సక్సెస్ అవుతాం. ఇక స్టార్, డైమండ్, క్రౌన్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు, వాళ్ళకు 3 కోట్లు పెట్టిండు. ఇలా పుల్లే సార్ అన్నట్టు 100% 3 లక్షలు దాటినట్టే. డిసెంబర్ 10 చెక్కు సార్ దగ్గర 3 లక్షలు ఉన్నట్టే, 100% ఉన్నట్టే. నేను అలా పొద్దుల ఇంట్లో పంచాయతీ అయిందంట, డబ్బులు వస్తలేవు అంటే చూడు ఇప్పుడు ఈ 6 నెలలనే 2.5-3 లక్షలు ఖచ్చితంగా నాకు తెలిసి 3 లక్షలు వచ్చినట్టే. ఎందుకంటే అవకాశం అది. 20 కోట్లు ఇచ్చినప్పుడు ఎందుకు రావు 3 లక్షలు? మనకు ఖచ్చితంగా వస్తాయి. దాన్ని చూడు, దాని కొరకే పని చేయి. అందుకే విజన్ 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 అంటున్నావు. నీ విజన్ నువ్వు చూడు, ఇప్పుడు ఏం చూస్తావో చూడు, దాని తగ్గట్టు నీకు డబ్బులు వస్తాయి. అంతేగాని పని చేయకుండా నాకు డబ్బులు వస్తలేవు 10 తారీఖు రాగానే ఏడ్చుకుంటా ఇంట్లో వంత అంటే ఎవరి కర్మకు వాడు బాధ్యుడు కాదు, ఎవరి కర్మకు ఆడే బాధ్యుడు. అందుకే పని చేయండి, 2 తారీఖు నుండి 10 తారీఖు వరకు పని చేయండి. 10 తారీఖు అదే వస్తుంది, ఆటోమేటిక్గా అదే వస్తుంది. అందుకే దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని, వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటారని. ఎవరైతే డబ్బులు రాలేవు అంటుర్రో ఇప్పుడు మీదే బాధ్యత. ఇప్పుడు పక్క వాళ్ళని అనడానికి లేదు. ఇప్పుడు అప్లైన్ డౌన్లైన్ నీకు అవకాశం వచ్చింది, ఏం వినియోగించుకుంటున్నావు రా అని ఒక క్వశ్చన్ నీకు వస్తే చచ్చిపోతావు. నువ్వే చచ్చిపోతావు. ఇక నీకు అడిగే అర్హత లేదన్నట్టు. నువ్వు చేసే పని చేయి, డబుల్ ఇన్కమ్ ఇస్తా అంటుండు. నువ్వు చేసే పని చేయకుండా నీకు పైసలు కావాలంటే ఎట్లా వస్తుంది? సింగిల్ ఇన్కమ్ కూడా రాదు. అందుకే దయచేసి అర్థం చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ. భిక్షమ్ భాయ్ వన్స్ హ్యాండ్ రేజ్ కరో. ప్రేమి లతీష్ నాకే ఇచ్చినవా? అనుమతి ఇచ్చినారు. భిక్షమ్ భాయ్ అనుమతి ఇచ్చిన. గుడ్ మార్నింగ్ శ్రీంబ్రిజీ. గుడ్ మార్నింగ్ అన్న, వాయిస్ క్లియర్? క్లియర్. సూపర్ 20 years ధమాకా. ఎస్. సో నిన్న కొంచెం డిసప్పాయింట్మెంట్ లో ఉన్న లీడర్స్ కి వెస్టీజ్ 20 సంవత్సరాలు అయింది కానీ నా బతికేంటి అని ఆలోచించుకున్న ప్రతి లీడర్ కి అద్భుతం ఏంటో చూపించింది కంపెనీ. నాకు తెలిసి ఫస్ట్ టైం పైన పెట్టిరు కదా, అన్ని కేటగిరీలకి ఇవ్వడం ఫస్ట్ టైం. ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ అని పెట్టిండు. అల్టిమేట్. ఎస్. సో దీనికి మీకు చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, ఎంఎస్ఆర్ గారు ఇలాంటి పూల్ వచ్చినప్పుడు 6 నెలలు క్యాడర్ మార్చమని ఎంతమంది సైడ్ నుంచి గునిగినా కూడా మార్చలేదు. ఫస్ట్ ఇనిషియల్ లెవెల్లో సార్ ఉన్నప్పుడు, నేను సార్తో ఉన్నా కాబట్టి చెప్తున్నా, డైమండ్ లెవెల్లో ఉండి 6 months అదే మెయింటైన్ చేసిండు. ఎందుకంటే ఎవ్రీ మంత్ 25 to 30,000 ఏబో ఈ స్కీమ్ ఫండ్, పూల్ మీన్స్ స్కీమ్ ఫండ్ మన భాషలో. స్కీమ్ ఫండ్ వస్తుందని చెప్పేసి 6 months వరకు మార్చలే. నా క్యాడర్ తో పనిలేదు, డబ్బు కావాలని చెప్పేసి. ఇనిషియల్ స్టేజ్ లో ₹1,000 తీసుకునే మోతబర్ ఎవరు లేరు అప్పుడు వెస్టీజ్ లో. ఆ టైంలో సారు ఏంది ఈయన క్యాడర్ మార్చకుండా ఫస్ట్ బూట్ క్యాంప్ లో డైమండ్ తోనే స్టేజ్ ఎక్కిండు. ఎందుకు ఎక్కిండో ఎవరికి అర్థం కాలేదు. సెకండ్ బూట్ క్యాంప్ కి మార్చుకున్నాడు. కానీ సో ఇది పూల్కున్న వాల్యూ ఏంటంటే, ఇక్కడ మరి నాకు తెలిసి టీము లెవెల్స్ అప్ అండ్ డౌన్ అయినా కూడా దీన్ని మెయింటైన్ చేయడానికి ఉంది. చదువుతున్నా ఇప్పుడే. సో మీకు మాక్సిమం క్లారిటీ ఇద్దాం నెక్స్ట్ జూమ్లలో.
సో నేను ఒకవేళ లెవెల్ ఇంక్రీజ్ అయితే ఏంటి పరిస్థితి అని. కానీ ఎంత ఎక్సలెంట్ ఉందంటే అన్న, నేను పాయింట్ టు పాయింట్ అబ్జర్వ్ చేస్తున్నా. ఈజీగా అంటే ఈజీ, డెడ్ ఈజీగా ఉంది. అంటే ఇదేదో పెద్ద భయంకరమైన ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. థాయిలాండ్ పోయినంటే నేను ఇన్ని వేల పాయింట్లు కొట్టించిన, ఇన్ని వేల పాయింట్లు ఇబ్బంది పడ్డా, అట్లా లేదు. ఇది ఓవరాల్ గా చూసుకుంటే చేసే పనే పెట్టండి దారిలో మొత్తము. గమ్యం చేరే దారిలో మనం చేసే ప్రయత్నంలో మనం నడుస్తూ నడుస్తూ వెళ్తుంటే మనం నడిచినట్టు కాదు, మనతో పాటు ఇంకొక వ్యక్తి ఎక్స్ట్రా నడిచినట్టుగా ఇచ్చిండు. అంతే. అంటే మనం ఒక్కరమే నడుస్తున్నాం ప్రయాణం కోసం. సేమ్ టైం మన సోల్ కూడా మనంత వెయిట్ తో ఈ యొక్క పూల్, అంటే మనం ఎంత పని చేస్తున్నామో అంత పని డబుల్ అవుతుంది. అంతే. సింగిల్ లైన్ గుర్తుపెట్టుకుంటే మన పని మనం చేస్తూ మన దారిలో మనం వెళ్తున్నాం. కానీ పక్క మట్టి కంపెనీ కూడా ఇంకొక దారి వేసింది, నీలాంటి ఒక మనిషిని సృష్టించింది. దాని పేరే పూల్, దాని పేరే స్కీమ్. అదొక్కటి. మీరు డైరెక్టర్ గా ఉంటే డైరెక్టర్ కాదు, ఇద్దరు డైరెక్టర్లు. క్రౌన్ గా ఉంటే ఒక్క క్రౌన్ కాదు, మీరు ఇద్దరు క్రౌన్లు. అదొక్క విషయం గుర్తుంచుకోండి లీడర్స్. ఇంకా క్లారిటీ ఇస్తా నేను, పాయింట్ టు పాయింట్ క్లారిటీ ఇస్తా. మీరు బ్రహ్మ రాసినట్టుగా దాన్ని రాసి పెట్టుకోండి, మీ మనసుల్లో పుస్తకాల్లో రాసి పెట్టుకోండి. 6 నెలల్లో ఏ గోల్ పెట్టుకుంటారో ఆ గోల్ సింగిల్ పాయింట్ మిస్ కాకుండా రాసి పెట్టుకో అని చెప్తారు కదా, ఆ రాసి పెట్టుకో అనే పదం చెప్పి మరీ ఛాలెంజ్ చేసి వర్క్ చేయండి. 100% మీరు అనుకున్న నెంబర్లు తేడా రాకుండా స్కోర్ అనేది మనకి వచ్చేస్తుంది. ఆ రోజు ఓచర్ అనేది వచ్చేస్తుంది. సో ఇది ఎంత ఎక్సలెంట్ ఉందంటే చూస్తున్నా, చిన్నోళ్ళకి, కొంచెం మిడిల్ వాళ్ళకి, బిగ్ లెవెల్ వాళ్ళకి, నాకు తెలిసి అంటే ఇంకా మనసు అనిపించిందేమో, నా దేశంకి నేను చేయాల్సిన పని ఏంటంటే, ఈ వేరే వేరే పోటీదారులు వస్తున్నారు, వాళ్ళు వస్తారు కదా, వాళ్ళందరూ కాదు. నేను చెప్పినా కదా పోటీదారులు ఎక్కువైతారు కాబట్టి మనకు ఆఫర్లు ఎక్కువిస్తారు. వాళ్ళకి వచ్చే 5% చాలనుకుంటుర్రు, సంపాదించుకుర్రు, మనకే పంచాలనుకుంటారు. నిన్ననే మాట్లాడినాం కదా ఇది. అది. సో ఇదేనా ఈ పాయింట్ లో భాగంగానే మేము జూలు విధించి దేశానికి సేవ చేయాలనే కాన్సెప్ట్ తో వచ్చినాం. కాబట్టి నా పిల్లలు డిస్ట్రిబ్యూటర్స్ నా దేశం బిడ్డలను డిసైడ్ అయ్యి, నేను గనక ఆఫర్ ఇవ్వదలుచుకుంటే ఎవరు కూడా మన టచ్ కూడా చేయలేరని డిసైడ్ చేసి చూపించారు గౌతమ్ బలి గారు. సో ఇది మీకు ఆన్ ది వేలో తెలుస్తుందండి. అంటే అనుభవించిన వాళ్ళకి మాకు మస్తు ఎక్సైట్మెంట్ ఉంది నిజంగా చెప్పాలంటే. ఆన్ ది వేలో కొత్త వాళ్ళకి నవంబర్ అంటే డిసెంబర్ చెక్ అని అంటాం కదా. సో డిసెంబర్ చెక్ నిరూపించుకునే టైం వచ్చింది. డిసెంబర్ చెక్ కి మీరు ఏం రాసుకుంటారో ఈ రోజు రాసుకొని ఆ రోజు చూడొచ్చు. ఈ రోజు నెంబర్ వేసుకొని ఆ నెంబర్ని ఆ రోజు చూడొచ్చు. అంత క్లారిటీ మాక్సిమం నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ జూమ్లలో. పాయింట్ టు పాయింట్ మీరు ఎట్లా, ఒకవేళ పిన్ లెవెల్ అచీవ్ అయితే ఎట్లా, మీరు ఏ లెవెల్ ఎలా చేసుకోవాలి, ఇదంతా కూడా వీలైనంత వరకు డైజెస్ట్ అయ్యే విధంగా కొంచెం డైల్యూట్ చేసి, ఏం పెట్టలే, ఈ నెల ఏదైతే అవుతావో అదే కంటిన్యూలో పోతుంది అంతే. వేరే సింపుల్ థింగ్ అంతే. ఇచ్చింది పాయింట్స్ లలో ఇచ్చేసాడు. ఏదైతే స్టార్టింగ్ మంత్ ఉందో పాయింట్స్ మధ్యాహ్నం వీళ్ళని చూసి, మధ్యాహ్నం రేప వీళ్ళని చూసి పెట్టేసి అంత క్లారిటీ ఇద్దాం. అందుకే పెద్దగా ఏం లేదు, మన పని మనం చేయాలంతే. అర్థమైంది, చాలా సింపుల్. అదేనా, మనం నడుస్తా ఉంటే మన పక్కమట ఇంకొక సేమ్ క్యారెక్టర్ నడుస్తుంది. అది ఒక్కటే లైన్ గుర్తుపెట్టుకోండి. మనం నడవాలి, మనం ఆగితే ఆ క్యారెక్టర్ నడవదు, నువ్వు నడవు. అంటే డైరెక్టర్ బదులు డబుల్ డైరెక్టర్, సిల్వర్ బదులు డబుల్ సిల్వర్. ఒక్క సిల్వర్ నడవకపోతే 2 సిల్వర్లు నడవవు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. రాత్ర మన అదృష్టం కత్తిబాబు సార్ లైన్ లోకి వచ్చిండు. సో సార్ గురించి ఇనీషియల్ స్టేజ్ లో, అంటే ఎంఎస్ఆర్ అసోసియేషన్ అనే పదం లేనప్పుడు ఇక్కడ వచ్చి డిఎల్సిపి ఏంటి, టీమ్ ఎట్లా చేసుకోవాలి, హోమ్ మీటింగ్ ఎట్లా చేసుకోవాలి, టీమ్ మీటింగ్ ఎట్లా చేసుకోవాలి, ఇవన్నీ విషయాలు చెప్పి నేర్పించిపోయిండు. సార్ పర్సనల్ గా మళ్ళీ మాట్లాడడం జరిగింది. రెగ్యులర్ గా సార్ కూడా అందుబాటులోకి వస్తుండు. ఆయన ఏంటి అంటే సూపర్ ఐఏఎస్ కు రెడీ అయిండు. నాకు తెలిసి మరి పోస్టింగ్ గా నాకు పూర్తి స్థాయిలో సార్ యొక్క ఉనికి ఏందని నాకు తెలియదు. బట్ ఆయన పర్సనల్ గా మాతో షేర్ చేసుకున్న విషయం, సిఎస్ రేంజ్ సోమేష్ కుమార్ సమ్ ఉండే కదా, ఆ రేంజ్ కి సంబంధించిన వర్క్ లో ఏదో ఉన్నాడు ఆయన. సో ఏంటి ఏమి అనేది నాకు పూర్తి స్థాయిలో తెలియదు. బట్ సార్ ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటదంటే, కలెక్టర్ అని ఎవరినో చెప్పుకోవడం కాదు, మా అప్లైన్ కలెక్టర్ అని చెప్పుకుంటాం. మనందరి సూపర్ అప్లైన్ సారు. సురేష్ సార్ కి డౌన్ లో ఉంటాడు,
MSR కి పైన ఉంటాడు, గౌరీ మేడం కు పైన ఉంటాడు. సో బూట్ క్యాంప్ అనే పదం తీసుకొచ్చిందే కతిబాబు సార్. అదొక విషయం లైన్ తీసుకోండి. ఫస్ట్ బూట్ క్యాంపు, సెకండ్ బూట్ క్యాంపు మన ఆధ్వర్యంలో అవార్డులు మనం తీసుకుపోయి ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి నా కార్లో, స్పెషల్గా నా కార్లో తీసుకుపోయి ఇవ్వడం జరిగింది. సో తర్వాత కాలక్రమేణా లీడర్స్ వస్తుంటారు కాబట్టి అది కామన్. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే అసలు ఎంత సరౌండింగ్ చూస్తే అంత సరౌండింగ్ శుభ పరిణామాలు కనిపిస్తున్నాయి. అదొక్కటి గుర్తుంచుకోండి. 100% మంచి రోజులు వచ్చినాయి. ఇంకా దీని మీద క్వశ్చన్ లేదు. ఇక ఇదొక్కటి. మీరు నిన్న వాస్తవానికి ఒక మేడం కళ్ళల్లో నీళ్ళు రాలిపోయింది, వాయిస్ లో వినిపించింది. తర్వాత కొంతమంది మా పరిస్థితి ఏంటి అని మనస్ఫూర్తిగా ఓపెన్ అయ్యి కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టుగా అలాంటి పరిస్థితుల్లో మాట్లాడారు. వీళ్ళందరికీ వచ్చినాయి. నాకు, మీకు, రమేష్ అన్నకు కాదు, అందరికి వచ్చినాయి. రాసి పెట్టుకొని కొట్టొచ్చు చూసుకోరు. సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే దీని మీద మాట్లాడుకుందాం. కాకపోతే మనం చేయాల్సిందల్లా ఈ ఆఫర్ నాకు కాదు అనుకుంటే దేవుడు కూడా నిన్ను మార్చలేడు. ఎవరికో చేసే వాళ్ళకంటే నువ్వు కూడా చేసేవాడివేనాయన. చేసే వాళ్ళకు కాదు, చూసే వాళ్ళకు కూడా ఇది చేస్తే నువ్వు కూడా యువతలకు వస్తావు. సో ఇది పోస్టర్ కూడా రిలీజ్ చేద్దామన్నా. వీళ్ళని తొందరగా పోస్టర్ ఇప్పుడు పెట్టేస్తా. అబ్దుల్లాపూర్ మెట్కి సంబంధించింది. ఓకే, పెట్టేసి ఇప్పుడు పెట్టేద్దాం. లీడర్స్ కొంచెం కంపల్సరీ అటెండ్ కండి. అది అటెండ్ అవడము లేకపోతే అప్లైన్ బెనిఫిట్ కోసము అది కాదు, మీ తలరాత మార్చుకోవడానికి యాక్షన్ ప్లాన్ ఎలా అనే దాని మీద వర్క్షాప్ అది. సో రేపు జరిగేది ఏంటంటే వర్క్షాప్. మనం ఏం చేద్దాము అనే దాని మీద మీ నుంచి సలహాలు సూచన ఇన్ టైంలో వస్తే మీ సలహాలు కూడా లెక్కలోకి వస్తాయి. ఇన్ టైంలో రాకపోతే రావు. మొన్న సక్సెస్ చేసి లీడర్స్ కంపల్సరీ టైం మెన్షన్ చేస్తాం. ఆ టైంకి అక్కడ ఉండండి. మొన్నట్లాగానే సక్సెస్ చేయండి. కానీ సక్సెస్ చేయండి కాదు, సక్సెస్ అవుదాం. సక్సెస్ చేయడం వల్ల మనది రాజకీయ పార్టీ కాదు. పోయేటప్పుడు మళ్ళీ ఓకే సూపర్ అని చెప్పి పార్టీ మెయింటైన్ చేసిన ఆయనకు లీడరు 1,00,000 2,00,000 ఇచ్చిపోతాడు. మళ్ళీ నెక్స్ట్ రౌండ్ కూడా గట్టిగా ప్రయత్నం చేస్తాడు. మనది అది కాదు. వచ్చిన వాళ్ళు వాళ్ళ జీవితాలు మార్చుకునే ప్రోగ్రాం కాబట్టి నిన్న సరే కామెంట్ చేయొద్దేమో నాకు తెలియదు, అయినా సరే మనసు తట్టుకోవట్లేదు. 20 years సెరిమనీ అని 3,000 మందిని పెట్టినప్పుడు 3,000 మందికి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏముండాలి? మనం 300 మందికి ఇచ్చే ఇన్ఫర్మేషన్లో 5 పైసలు కూడా ఇవ్వలేదు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మొన్న మనం 250 మందికి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో 5 పైసలు ఇవ్వలేదు. అంతే. ఇక భగవంతుడు ఉన్నాడు, మనకు సపోర్ట్ ఇస్తున్నాడు. అది ఆత్మ రూపంలో ఇస్తుండా, ఏ రూపంలో ఇస్తుండా తెలియదు. మన ప్రయత్నం మనం చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది థ్యాంక్ యూ భిక్షం భాయ్. 20 years వచ్చిన పులులన్నీ కూడా వాటి గుర్తులు నిలిపే సమయం. అంతే. సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మన ఛాంపియన్ టీం అంటేనే అగ్రికల్చర్ బేస్డ్ ఎక్కువ డిపెండ్ అయ్యారు. ఇప్పుడు అది కూడా మనకు యూజ్ అవుతుంది. ఇలా ఇప్పుడు ఏంటంటే మనకు ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి, మంచి అగ్రికల్చర్ కూడా యూజ్ అవుతుంది. అగ్రికల్చర్ మీద పడి కూడా ఇలా క్వాలిఫై కావచ్చు, ఓన్లీ సీజన్ బేస్డ్ కింద. ఎందుకంటే కొత్త వాళ్ళు వచ్చిరు, అగ్రికల్చర్ మీద పడితే కూడా మనం డైరెక్టర్లు కావచ్చు. సిల్వర్ ఉన్న వాళ్ళు LOB కింద ఉన్న డైరెక్టర్ చేసుకుని LOB తీసుకోవచ్చు. గోల్డ్ అయితే 2 డైరెక్టర్లు చేసుకోవచ్చు, క్వాలిఫై చేసుకోవచ్చు. క్వాలిఫై ఉంది అంతే, ఏం లేదు. నిన్ను క్వాలిఫై కమ్మంటుండ అంతే. ఒక డైరెక్టర్ గా నువ్వు క్వాలిఫై గా, ఒక సిల్వర్ గా నీ క్వాలిఫై నువ్వుగా, ఒక గోల్డ్ గా నీ క్వాలిఫై గా, స్టార్ గా నీ ఎవరమైనా క్వాలిఫై కమ్మంటుండు. డబ్బులు మటుకు డబుల్ ఇస్తా అంటుండు. సింగిల్ డబ్బులు ఇయ్యను, డబుల్ ఇస్తా అంటుండు. ఇది వరకు డబుల్ PV అంటే డమ్మీ PV అన్నాం, కానీ ఇప్పుడు యాక్చువల్ PV డబ్బులు. ఇది వరకు డబుల్ PV సింగిల్ డబ్బులు. పాయింట్ అర్థం చేసుకోరు. ఇదివరకు డబుల్ PV సింగిల్ డబ్బులు అంటే డమ్మీ PV అని చెప్తాను నేను. అందుకే అవి డబ్బులు రావు కానీ అచీవ్మెంట్ వస్తుంది అని చెప్తా. కానీ ఇప్పుడు ఏం పెట్టిండు, నువ్వు సింగిల్ PV చెయ్యి, నీ క్వాలిఫై ఏందో క్వాలిఫైగా, డబ్బులు మతుకు డబుల్ ఇస్తా అని చెప్పిండు. ఇప్పుడు డబుల్ PV ఉన్నప్పుడు ఎంత హుషారు ఉందో, ఇప్పుడు దానికి డబుల్ హుషారు కండి మీరు. మనకు అగ్రికల్చర్ కూడా తోడైతుంది, యూనివర్స్ కూడా మనకు కనెక్షన్ అవుతుంది. చూడండి, వర్షాలు ముందరనే పడుతున్నాయి. ఇప్పుడు అగ్రికల్చర్ మీద పడేసి ఈ నెల క్వాలిఫై గారు. ఫస్ట్ వన్ ఏంటంటే ఈ నెల క్వాలిఫై గారు. ఈ జూన్ మంత్ క్వాలిఫై అయితే జూలై మంత్ ఆటోమేటిక్ క్వాలిఫై అవుతారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 4 నెలలనే మన టార్గెట్ అయిపోతుంది నాకు తెలిసి. ఏదైతే టోటల్ ఇచ్చింది కదా, ఈ 6 నెలల్లో నువ్వు ఎన్ని పాయింట్లు సిల్వర్ కు గోల్డ్ కు ఇచ్చింది కదా, అవి 4 నెలలనే, కాకపోతే 5వ నెలలో క్వాలిఫై అయిపోతారు. మీరు మనం నవంబర్ దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు.
ఏంటంటే ఈ అగ్రికల్చర్ ఈ 3 నెలలు బాగా నడుస్తుంది కాబట్టి అగ్రికల్చర్ లో కొట్టుకపోతారు, అందరు కొట్టుకుపోతారు మళ్ళీ ఒకటి. అందుకే దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఆఫర్ల గురించి కానీ ఏమైనా డౌట్లు ఉన్నా, ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఒక 4-5 minutes అంతే, ఒక 4-5. బి ఫాస్ట్. నిరంజన్, శ్రీ మేజీ, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ మనకు ఏంటంటే ఇప్పుడు ఈ మంత్ క్యాడర్ బ్రౌన్స్ కానీ సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఉంటారు కదా సార్. ఎస్. అంటే వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మంత్ ఎండింగ్ లోపల ఏదైనా ఒక క్యాడర్ మారుతారు. సో మరి అంటే అప్పుడు ఎట్లా చేసుకోవాలి? ఇంకోటి ఏంటంటే అంటే ఒకవేళ ఈ మంత్ క్యాడర్ మీద తీసుకుంటుంది, అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చిండు చూడు దాని మీద. స్టార్టింగ్ మంత్ క్యాడరే తీసుకుంటుంది, హై రేంజ్ పోయినా దీని అకౌంట్ తీసుకుంటుంది అంతే, నో ప్రాబ్లం. అందుకే పాయింట్ కూడా తక్కువ పెట్టిండు. అవును సార్, అర్థమైందా? అందుకే ఈ మంత్ ఇంపార్టెంట్ అంటున్నా. ఈ మంత్ నువ్వు ఒకవేళ డైమండ్కి వెళ్ళిపోయినావు అనుకో, డైమండ్ క్వాలిటీ తీసుకుంటావు. ఈ మంత్ ఉంది కదా, స్టార్టింగే కదా, నిన్నటికెళ్ళే స్టార్ట్ అయింది. ఈ జూన్ మంత్ ఇంపార్టెంట్. అర్థమైందా? తర్వాత అలా మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే దాని తర్వాత విషయం. ఫస్ట్ అయితే ఈ మంత్ మన క్వాలిఫై అయిందో క్వాలిఫై కాదు. ఇప్పుడు నేను డీసీడీ ఉన్నా, నాది డీసీడీ అవుతుందా డియూసీడీ అవుతుంది, ఈ మంత్ మీద డిపెండ్ ఆన్ దిస్ మంత్ జూన్. అందుకే ఈ మంత్ మన ప్రయత్నం మనం చేసేసేయండి. నువ్వు స్టార్ గా ఏది ఉందో చూసుకోవడం. స్టార్ గా 200 పాయింట్లు చేయాలన్నా 200 పాయింట్లు సెల్ఫ్ చేయాలి. అది మల్టిపుల్ ఇన్వాయిస్, మళ్ళీ ఒకటేసారి 200 చేయాలనేది ఏం లేదు. అది కూడా ఇచ్చిండు, కింద ఇచ్చిండు కింద లైన్ లో టర్మ్స్ అండ్ కండిషన్లలో కింది లైన్లు ఇచ్చింది. సార్ నేను ఒకేసారి 200, మాకు 300 ఇచ్చిండు, 300 ఒకేసారి చేయాలన్నా 200 ఒకేసారి చేయాలంటే ఏం లేదు, మల్టిపుల్ ఇన్వాయిస్. మన సెల్ఫ్ మటుకు స్టార్ కాబట్టి నీకు 200 ఉండాలి, బ్రాంజ్ అయితే 100 ఉండాలి. పై వాళ్ళకైతే 300 ఇచ్చిండు, మాకు యూసీడీ డిసిడి డియూసీడీకి 300 ఇచ్చిండు. 100% ఉండాలి, మ్యాండేటరీ అది. ఓకే. ఓకే సార్. చిన్న అడ్వైజ్, ఎవరైతే నేను డైమండ్ లెవెల్ సంబంధించిన పీవీలు వస్తున్నాయి, నేను గోల్డ్ లో ఉన్న అనుకున్న వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెగ్ ఎవరిదో కాదు నాదే చెప్తా, 15-16 లక్షల పీవీలు వస్తున్నాయి, నేను డైమండ్ లో ఉన్నా, ఒకవేళ నేను క్రౌన్ లో ఉంటా లేదా యూసీడీ అవుతాను ఇప్పుడు ప్లాన్ చేసుకుంటే, యూసీడీ క్రైటీరియాకి సంబంధించిన టోటల్ పీవీ ఒకసారి చూసుకోండి. టోటల్ పీవీ వచ్చే కెపాసిటీ ఉంది అనుకున్నప్పుడు లెవెల్ మార్చుకోవడంలో తప్పు లేదు. అదొకటి అండర్లైన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్ లో ఉన్నాడు, నర్మదా మేడం ఉంది, స్టార్ లో ఉంది అనుకుందాం, ఆమె కింద పీవీ చూస్తే టోటల్ అవుతుంది అనే ధైర్యం ఉన్నప్పుడు క్యాడర్ మార్చుకొని లెవెల్ మెయింటైన్ చేయడంలో ఎలాంటి బాధ లేదు. దాని వలన 100% డబ్బులు వస్తాయి. డబ్బులు మళ్ళీ ఆన్ ది వేలో డిస్కస్ చేసుకుందాం, ఒక్కొక్కరికి ధైర్యం నింపుదాం. ఇది చాలా ఎక్సలెంట్ ఉంది. కింద ఇది ఒక పాయింట్ అన్న ఏంది అంటే, మనము కింద టీం వచ్చింది, బాగా క్వాలిఫై అయిపోయారు, ఒక 10,000, 30,000, 50,000 పీవీ వస్తుంది, ఈయన సిల్వర్ గోల్డ్ స్టార్ అయ్యి సైలెంట్ గా ఉన్నాడు, పెద్దగా చేయట్లేడు. అలాంటి వాళ్ళకు ధమాకా ఏందో చూపించే పూల్ ఇది, మామూలు కాదు. ఒక్క లైన్ అవతల పోయి టీం మెయింటైన్ చేసుకుంటే ఆ రోజు డిసెంబర్ రోజు వచ్చే చెక్ ఉంటా చూసినవా, మళ్ళీ పిక్కటిల్లాల దిక్కులు అంత భయంకరంగా వస్తుంది. సో ఇప్పుడు మన దగ్గర కూడా ఇప్పుడు చాలా మంది డైమండ్ ఉన్నారు, గోల్డ్ క్వాలిఫై, స్టార్ క్వాలిఫై అవుతారు. వాళ్ళు ఈ మంత్ డైమండ్ అయ్యారు అనుకో, వేరే తిరుగుంటది కథ. అది అంటే మీ క్వాలిఫై మీరు కాండి అని చెప్తుంది ఫస్ట్ వన్. రైట్, క్వాలిఫై వాళ్ళు క్వాలిఫై కాండి, క్వాలిఫైని మెయింటైన్ చేయండి, 6 months మెయింటైన్ చేయండి అంతే. ఇప్పుడు డైమండ్ నువ్వు క్రౌన్ పోవాల్సిన పనే లేదు. నీ డైమండ్ ఏదైతే ఉందో ఈ మంత్ 2 లెగ్గులు 2 ఎల్ఓబీలు వస్తున్నాయి, మిగతా 2 లెగ్గులు 2,001 చేసుకుంటే డైమండ్ క్వాలిఫై అవుతారు. ఓకేనా? కొంతమంది ఉన్నారు కదా, మన వాళ్ళు ఉన్నారు పాపం, టీంలో అవి సపోర్ట్ చేయక అవుతుంది. ఇప్పుడు మీరు డైమండే క్వాలిఫై గారు, ఈ 6 నెలలు కొడితే ఏడుకో వెళ్ళిపోతుంది చెక్. 2 లక్షలు తీసుకున్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. డైమండ్ లో నేను 1,75,000 తీసుకున్నా, డైమండ్ లో నేను 1,75,000, గురుగారు 1,72,000 ఆయన క్రౌన్ పోయిండు, నేను 1,75,000 వచ్చినాక నేను క్రౌన్ పోయినా. ఏంటంటే మీరు కూడా 2 లక్షలు దాటొచ్చు. మీరు డిసెంబర్ 10 తారీఖు చెక్ మీది 2 లక్షలు, మీ డైమండ్ ఈ 6 నెలలు డైమండ్ క్వాలిఫై అయినా మీ క్రైటీరియా ప్రకారంగా 2 లక్షల చెక్ తీసుకున్నట్టే. అదే అన్నట్టు ఇప్పుడు అందుకే క్వాలిఫైల్ కండి అని పెట్టిండు, మెయిన్ ఇంపార్టెంట్ క్వాలిఫైయర్స్ కొరకే పెట్టిండు ఇది. కానీ డబ్బులు డబల్ ఇస్తా అని చెప్తుంది. ఇప్పుడు అదే నేను ఎలా కూడా చెప్పినా కదా, మనం ఎన్ని రోజులు డబల్ పీవీ కొరకు ఎదురు చూసినాం,
కానీ ఇప్పుడు సింగిల్ పీవీ చెయ్యి, నీ లెవెల్ మెయింటైన్ చేసుకో, కానీ డబుల్ ఇస్తా అని చెప్తుంది. సింపుల్ లాజిక్ ఇది. ఇది అర్థం చేసుకోరు. అది మైనస్, ఇది ప్లస్. అదేమో మైనస్, అంతే. ఇది ప్లస్, అంతే. నర్మదా మేడం. శ్రీంద్రజీ గుడ్ మార్నింగ్. గురువు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సూపర్ సార్, చాలా ఎక్సలెంట్ ధమాకా. ఏంటంటే కంపెనీ ఏం ఆఫర్స్ లేవా అని నేను కూడా అనుకోవడం జరిగింది, కానీ చాలా ఎక్సలెంట్, చాలా బాగుంది. ఇప్పుడు బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ ఈ కొత్త వాళ్ళకి కొంచెం షాక్ లో ఉన్నారు. దాన్ని క్లారిటీ ఇచ్చే విధానం చేయండి సార్ తప్పకుండా. మధ్యాహ్నం, ఈ రోజు మధ్యాహ్నం దాదాపుగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా. ఏం లేదు, డైరెక్టర్ గా వాళ్ళే అంతే, సింపుల్ లాజిక్ ఏం లేదు ఇక్కడ. వాళ్ళు షాక్ వీక్ ఏది అవసరం లేదు. కొత్త వాళ్ళు ఉంటే డైరెక్టర్ కండి, డైరెక్టర్ ఉన్న వాళ్ళు సిల్వర్కి వెళ్ళిపోండి. ఈ మంత్ ఉంది కదా, ఈ మంత్ మీరు ఏ పని చేస్తారో దాదే క్యాలిక్యులేషన్. ఇలా ఈ జూన్ టీమ్ బిల్డింగ్ బోనస్ చేసుకుంటే అది ఇప్పుడు ఆ క్రైటీరియా ఇచ్చింది కదా. డైరెక్టర్ అయితే 2500 నుండి 3000 పాయింట్లు చేసుకోండి, సిల్వర్ అయితే 7500 ఎల్ఓబి తీసుకోండి, గోల్డ్ అయితే ఇచ్చిండు. అంటే దాని మీద ఇచ్చిన క్రైటీరియా అంతే, వేరేది ఏం లేదు. అది చూడాలంతే. ఇప్పుడు మీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మేడం, మీ కింద ఎవరైతే ఇప్పుడు 1000 పాయింట్లు, 1500 పాయింట్లు, 2000 పాయింట్లు ఉన్న వాళ్ళని ఈ మంత్ డైరెక్టర్ చెప్పండి అంతే. సింపుల్ లాజిక్ చెప్తున్నా. మనం అయ్యేది కాదు, మన కింద వాళ్ళని చూసుకోరు. మీ క్రైటీరియా మీకు ఎన్ని పాయింట్లు ఇవ్వాలని వచ్చింది, పక్కన వస్తుంది. వీళ్ళని చెప్పేసి అది కౌంట్ అవుతుంది కదా గ్రూప్ ఇవి. మనం అయ్యేది కాదు, మన కింద వాళ్ళని చెప్పేసి మనం అవుతున్నమాట. అదే లాజిక్ ఇక్కడ, వేరేది ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీది స్టార్ 80,000 మేడం. 80,000 6 నెలల్లో 80,000 పాయింట్లు అంతే. ఒక నెల 10,000 అయినా భయం లేదు, టోటల్ 80,000 కావాలి 6 months. ఎస్. ఒక నెల 15,000 ఉంది కదా, చాలా 15,000 ఉంది కదా, 80,000 రూపాయలు. అది 15,000 కాలేదు కదా, 14,000 అయినాయి అంటే వచ్చే నెల 20,000 అయినాయి కదా, అవి రెండు కలిపి కూడా ఎలిజిబుల్ అయితే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది ఆఫర్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మేడం మీరు ఇలా ఫస్ట్ చేయాల్సిన పని, మీరు 200 సెల్ఫ్ ఉండాలి. 100సారి చేయండి, నో ప్రాబ్లం. మల్టిపుల్ ఇచ్చిండు. ఇప్పుడు అది సిఎన్సి లోకి ఏంటి, అది లెక్క రాదు కదా సార్? వస్తుంది. ఇది 14 చేస్తేనే సిఎన్సి, మళ్ళా సిఎన్సి 2 సిఎన్సీ లేవు, మళ్ళీ 2 సిఎన్సీలు అయితే నో ప్రాబ్లం. ఇప్పుడు 200 పీవీ కింద ఇచ్చిండు, సింగిల్ బై మల్టిపుల్ ఇన్వాయిస్ ఇచ్చిండు. 200 పీవీ కిందనే ఇచ్చిండు సింగిల్. ఇప్పుడు 200 కాదు 400 కూడా చేసుకోవచ్చు. ఇది మనం సెల్ఫ్ ఎంత ఉంటే అంత. ఇప్పుడు ఇలా కౌంట్ వస్తుంది కదా మనకి, మంత్లీ పాయింట్లలో కౌంట్ వస్తుంది, నీకు సైడ్ వాల్యూమ్లో వచ్చేస్తుంది. చైతన్య 400 పీవీలు కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే 4 సిఎన్సీలు కౌంట్ వస్తుంది, సైడ్ వాల్యూమ్ కౌంట్ వస్తుంది, ఇక్కడ గ్రూప్ పీవీలో కౌంట్ వస్తుంది. 3 ఆప్షన్లు ఉన్నాయి. నాది 1.5 year నుంచి 400 పీవీ సిఎన్సీ. మీరు ఒకసారి 2 సార్లు అనడం విన్నాను నేను. అట్లా అన్నట్టు. ఇప్పుడు దీన్ని చూసి మీరు 1500 పీవీలు ఎట్లా 2 ఎల్ఓబీలు చేయండి. ఆ కింద ఎవరు డైరెక్టర్లు, ఇప్పుడు రామారావు సార్ ఉండవు, ఆ కిందికి వెళ్ళేసి ఇప్పుడు ఎవరు డైరెక్టర్లు కాలేదు, 1000-2000 పాయింట్లు ఉన్న వాళ్ళని ఈ నెల ఖచ్చితంగా డైరెక్టర్ కండి, మీకు ఈ ఆఫర్ ఉందని చెప్పండి అంతే. ఈ నెల 2500 పాయింట్లు చేసుకుంటే ప్రతి ఒక్కరికి ఉంది. ఒకవేళ హుషారు ఉన్న వాళ్ళు వచ్చి నేను ఫాస్ట్ స్టార్ డైరెక్టర్ అవుతా సార్ అంటే 4500 పాయింట్లు, అట్లా కూడా ఓకే, నో ప్రాబ్లం. యాక్టివ్ ఉన్న వాళ్ళు మనం చేసే పనే చేయమంటుండే అంతే, వేరేది ఏం లేదు. మీరు 2 ఎల్ఓబీలు 12,000 వస్తుంది, ఇంకో లెగ్లో 2,000 14,000, మీ సైడ్ వాల్యూ 1000 15,000. సింపుల్ గా మీరు చేసే పని చూడరు. ఇది ఒక స్టార్ గా 2 ఎల్ఓబీలు ప్లస్ ఇంకో లెగ్ 2,001 2,500 3,000 అనుకుందాం. ఇప్పుడు దీని లెక్క ప్రకారం 2,500, ఓ లెగ్గులో 6,000, ఓ లెగ్గులో 6,000, ఈ లెగ్గు 2,500, మీ సైడ్ వాల్యూ 1001. లెక్క వేస్తే 15,000 పాయింట్లు అవుతుంది. నువ్వు చేసే పని ఇది, కానీ డబ్బులు మటుకు డబల్. అందుకే సింగిల్ పీవీ డబల్ ఇన్కమ్. ఇదివరకు డబల్ పీవీ సింగిల్ ఇన్కమ్, ఇదివరకు దానికి వర్సెస్ అన్నట్టు ఎక్స్ జరిగింది. ఇప్పుడు అర్థమైనా మేడం? స్టార్లు మొత్తం చేయాల్సిన పని. ఇప్పుడు సిల్వర్ కూడా ఉంది, కింద డైరెక్టర్ చేసుకొని ఒక ఎల్ఓబి ఇప్పించుకుంటే ఈయనకు వస్తుంది, ఆయన క్వాలిఫై అవుతుండు, ఈయనకు డబ్బులు వస్తుంది. మనం చేసే పని ఇలా అర్థం చేసుకోవాల్సిందే. ఏంటంటే ఇప్పుడు ఈ
బ్రాంజ్కి కానీ సిల్వర్ కానీ గోల్డ్కి కానీ 5% ఇస్తున్నాడు, మనకి 3% ఇస్తున్నాడు. కింద వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళతో చేపియాల్సిన పని మనం వాళ్ళు క్వాలిఫై చేపియాలి. సేమ్ టైం టీమ్ బిల్డింగ్ కూడా బోనస్ చేయించుకుంటే ఖచ్చితంగా వాళ్ళు క్వాలిఫై అవుతారు. వాళ్ళకి ఒక చెక్ వస్తుంది, మనకి ఒక చెక్ వస్తుంది. సూపర్ సార్, చాలా చాలా బాగుంది. అలా ఇంకొక లైన్ కూడా ఉంది. 6th పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ నర్మదా మేడం స్టార్ లో ఉన్నారు, నెక్స్ట్ ఆగస్ట్ లో డైమండ్ కి వెళ్ళిపోతారు. సో డైమండ్ క్రైటీరియాని కెపాసిటీని ఫుల్ఫిల్ చేసే కెపాసిటీ మేడం దగ్గర ఉంటే, అంటే ఆ 3 నెలల్లో డైమండ్ టోటల్ మ్యాచ్ చేయగలిగితే డైమండ్ ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది. 3 నెలల్లో డైమండ్ టోటల్ పీవీ మ్యాచ్ చేయాలి. అప్పుడు అదే ఆగస్టే బేస్ లెవెల్ అవుతుంది. సో అది కూడా ఉంది. హై క్యాడర్ లెవెల్ అయితే హై క్యాడర్, లేకపోతే ఇప్పుడు బేస్ మంత్ జూన్ మంత్ ఏదైతే ఉందో దీని లెవెల్ సింపుల్. అందుకే వేరే పెద్దగా ఏం పెట్టలే ఈసారి, టర్మ్స్ అండ్ కండిషన్స్ పెద్దగా పెట్టలే, చూసినవి సింపుల్ ఉన్నాయి. ఇప్పుడు చేసే దాని ప్రకారం అయితేనే ఇప్పుడు మేడం ముందే తీసుకుంటే, ఇప్పుడు స్టార్ లో ఈ నెల స్టార్ అవుతుంది కాబట్టి ఈ నెల 6 నెలలు స్టార్ అయితే స్టార్, లేకపోతే మధ్యాహ్నం చెప్పిన డైమండ్ పోయినా అనుకో డైమండ్ క్రైటీరియా, అలా ఎన్ని పాయింట్లు టోటల్ పీవీ గ్రూప్ పీవీ ఎంత ఉందో అంతా చేస్తే అయిపోయాయి. సింపుల్ లాజిక్. ఈ 6 నెలలదే కౌంట్, మళ్ళీ ఈ 3 నెలది ఉండదా సార్ అనేది ఉండదు. ఈ 6 నెలలు కలిపి డైమండ్కి ఎంత ఉందో డైమండ్ లేకపోతే స్టార్ అయితే అది, లేకపోతే ఇది. దాని గురించి టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. కానీ ఈ నెలనే మోస్ట్ ఇంపార్టెంట్, జూన్ మంత్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎంతమంది ఎక్కువ డైరెక్టర్లను చేసుకుంటే అంత ప్లస్ అవుతుంది ప్రతి ఒక్కరికి, సిల్వర్ కైనా గోల్డ్ కైనా స్టార్ అండ్ డైమండ్. ఇక క్రౌన్ కంటే పెద్ద యూజ్ ఏముండదు పై వాళ్ళకి. ఈ 4 స్టెప్లకు మటుకు ఈ మంత్ బేస్ 100%. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ ఎవరున్నా? నెక్స్ట్ రామారావు సార్, స్టార్ డైరెక్టర్. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్. ఎస్టీజీ, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సో V20 ఆఫర్లో ఎక్సలెంట్ సార్, ఎందుకంటే ఒక గోల్ అనేది పెట్టుకోవాలని చెప్పకనే చెప్తుంది ఈ యొక్క ఆఫర్ అనేది. సో ఖచ్చితంగా ఈ 6 మంత్ అనేది మన టీం ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, టీంని ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి, దాంతో పాటుగా మన ఇన్కమ్ ఎట్లా పెంచుకోవాలి అనేది టోటల్ గా ఉంది. సో ఖచ్చితంగా మంచి గోల్ పెట్టుకొని ఈ 6 మంత్ అనేది చాలా చాలా హార్డ్ వర్క్, హార్డ్ అండ్ సింపుల్. సో ఏదంటే అది ఖచ్చితంగా చేసుకుంటే ఒక మంచి టీం వస్తుంది, ప్లస్ దాంతో పాటు ఇన్కమ్ కూడా వస్తుంది అని చెప్పేసి చాలా మంచి ఆఫర్స్ ఇచ్చారు సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా యూజ్ చేసుకుంటాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ సార్. కంపల్సరీ స్టార్ మెయింటైన్ చేసుకోరి. 6 మంత్స్ అయిపోయే లోపు స్టార్లోనే 1,50,000 తీసుకునే ఘనత తీసుకోవాలి మీరు. ఓకేనా? స్టార్ గా 3 LO బిల్ చేసుకుంటే 1,00,000 తీసుకోవచ్చు, కానీ ఇదే సిస్టమ్ లో 2 లక్షలు తీసుకోవచ్చు. 1,50,000 నుండి 2 లక్షలుగా ఈ పూల్ 3 crore పూల్ లో గోల్డ్ 2 సార్, lakhs గోల్డ్. ఇప్పుడు గోల్డ్ లో అందుకే స్టార్ గా అమ్మంటున్నా. ఓకేనా? ఓకే సార్. స్టార్ గా 1,50,000 తీసుకోవచ్చు ఈ సిస్టమ్ లో. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే 1 or 2 minutes లేదా క్లోజ్ చేద్దాం. ఓకేనా? నల్గొండ మీటింగ్ అండి. ఇలా ఈరోజు 10:30కి నల్గొండలో మీటింగ్ ఉంది. రేపు ఉప్పల్ ఉంది. 5వ తారీఖు బుధవారం నాడు గోల్డ్ అండ్ ఎబో అబ్దుల్లాపూర్ మెట్లో గోల్డ్ అండ్ ఎబో మీటింగ్ ఉంది. నేను అటెండ్ కానీ గోల్డ్ డైరెక్టర్స్ ఎవరన్నా ఉంటే ప్లాన్ చేసుకోండి. 5వ తారీఖు అబ్దుల్లాపూర్ మెట్, మన కొత్త డిఎల్సిపి భిక్షం సార్ వాళ్ళది కొత్త డిఎల్సిపి, దాంట్లోనే ఇప్పుడు పోస్టర్ వస్తుంది. గోల్డ్ అండ్ ఎబో ఎవరు మళ్ళీ సిల్వర్లు డైరెక్టర్లు రావద్దు. ఓకేనా? దానికి ఒక కార్యాచరణ ప్లాన్ చేస్తున్నాం. ఆ ప్లాన్ ని ఆచరించండి. మీరు ఖచ్చితంగా అటెండ్ కావాలి ప్రతి ఒక్కరు. ఈసారి సమాధానం చెప్పొద్దు, మొన్న చెప్పినట్టు ఈసారి చెప్పొద్దు. గోల్డ్ అండ్ ఎబో ఖచ్చితంగా రావాలి. వస్తేనే వాళ్ళకు ఫీల్డ్ ఉంటుంది, మీటింగ్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. లేకపోతే నాట్ అలౌడ్. ఇప్పటికెళ్ళి మీటింగ్స్ ఇయ్యము, మీటింగ్స్ రావద్దు, ఏది చేయొద్దు. రేపు ఎవరైతే 5వ తారీఖు అటెండ్ అవుతారో వాళ్ళకే. ఒకవేళ జూమ్ లోకి వచ్చినా తీసేస్తా, అటెండ్ కాని వాళ్ళని తీసేస్తా. జూమ్ లోకి వెళ్ళి లెఫ్ట్ చేస్తా. చెప్తున్నా. అదే అటెండెన్స్ వచ్చి సంతకం పెట్టాల్సిందే. సంతకం పెట్టాలి. అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం పెట్టిన వాళ్ళకే ఏది ఉన్నా. ఎందుకంటే మేము మీటింగ్ లో రాగానే 10వ తారీఖు చెక్కులు కావాలంటే ఎవరు ఇప్పించలేడు. మీ అప్లైనర్లు ఎవరైనా ఉంటే మీరు కూడా చెప్పండి. మీ అప్లైనర్లు ఇలా స్టార్ అండ్ డైమండ్లు చాలా మంది అటెండ్ అవుతలేరు. మీకు ఆన్లైన్ మరి ఎందుకు తీసుకొచ్చారు సార్ అని మీరు క్వశ్చన్ చేయండి వాళ్ళని.
అప్పుడు కానీ అర్థమవుతుంది. అంతేగాని ప్రతి ఒక్కటి రమేష్ సార్ భిక్షం సార్ చూసుకుంటాడు, నారా సార్ చూసుకుంటాడు అని చెప్పేసి మీరు అన్ని మా మీద వేస్తే మటుకు మేము కూడా చూసుకోలేము కదా. నేను అదే ఏడ్స్తే బాధ అనిపించింది మాకు. భిక్షం సార్ చెప్పిండు కదా, ఒక ఆడపిల్ల కన్నీళ్ళు పెట్టుకుంది, ఎవరు బాధ్యులు? ఆ కన్నీళ్ళకు ఎవరు బాధ్యులు? ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. అందుకే మిమ్మల్ని తీసుకొచ్చిన అప్లైనర్ నువ్వు మీటింగ్లకు ఎందుకు వస్తలేవు, మాకెందుకు డబ్బులు ఇప్పిస్తలేవు అని అడగండి. అడగని అమ్మాయిని అన్నం పెట్టదని సామెత ఉంటుంది. ఏంటంటే ఇక రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఇప్పటికెళ్ళిగా ఇక ముచ్చటే లేదు. ఏంటంటే కంపెనీ ఆఫర్లు ఇస్తుంది, తినేటోడు తింటాడు, పండుకుంటాడు పండుకుంటాడు. అంతేగాని మాకు అవసరం లేని విషయం ఇది. అంతే ఇక ఏంటంటే నేను ఎందుకు బదనాం కావాలి? ఇప్పుడు లాస్ట్కి వస్తే అందరు నన్ను తిట్టే కాడికి వచ్చింది. నువ్వు ఆర్డర్ వేస్తలేవు కాబట్టి ఇట్లా వీళ్ళంతా ఇట్లా తయారవుతారు, ఇళ్ళలో కూర్చొని 30-40 తింటారు, నిమ్మలంగా వద్దురు అని. ఏంటంటే నాకు కూడా ఓపిక ఉంటుంది కదా, ఆ ఓపిక అనేది నశిస్తుంది నాకు. ఇక నేను కూడా సీరియస్గా వస్తున్నా. నా సీరియస్ ఒక దిక్కే చూడాలి, రెండో దిక్కు మటుకు ఎవరు చూడవద్దు. ఏంటంటే ఆల్రెడీ మార్కెటింగ్లో 20 ఏళ్ళు చేసి వచ్చిన వాళ్ళం మేము. అన్ని ఏగినాం, సీరియస్ ఏందో చూసినాం, సీరియస్ ఏందో చూపించినాం. ఇప్పటికెళ్ళి అదే ఉంటుంది. ఏంటంటే తినాలనే రాతున్నోడే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి. లేకపోతే మీ అప్లైనర్ల మటుకు మీరు అడగండి, అది ముచ్చటే లేదు. అలా ఎవరినో అడుగుతాం, మా మెంటర్ పైన ఉండి ఆయన అడుగుతామంటే నాట్ యాక్సెప్టెడ్. అది లేదు, ఆయన రాడంట అని చెప్పి రండి, మాకు రండి, దేనికైనా రెడీ మేము 100% ఈ విషయంలో ఓకే. అంతేగాని ప్రతిదానికి మాకు డబ్బులు వస్తలేవని చెప్పేసి ఇళ్ళలో వండుకొని మీటింగ్లో రాకుండా, దేనికి రాకుండా ఇళ్ళలో వండుకుంటే ఎందుకు? ఏమన్నా సామెత, 3 సామెత ఉంటుంది. ఇలా పిల్లలు లేని వాళ్ళు ఉంటారు, పిల్లలు లేని వాళ్ళు ఉంటారు. ఎవడో 1000లో ఒకడు, 1,00,000లో ఒకడు ఉంటాడు పిల్లలు లేనివాడు. వాడు తీసుకొచ్చుకుంటాడు, ముద్దాడుకుంటాడు పిల్లల. కానీ ఇక్కడ మనం పిల్లలకు అన్నాం కదా, పిల్లలు కానీ కూడా 16%కి వెళ్ళి వచ్చినట్టు తీసుకుని మనం ముద్దాడు కూడా సైడ్ వాల్యూమ్ చేసుకుంటే ఎట్లా? ఇప్పుడు అలాగే పెట్టిండు, నువ్వు స్టార్ అయ్యేటోని స్టార్ గా, గోల్డ్ అయ్యేటోని గోల్డ్ గా, డైమండ్ అయ్యేటోని డైమండ్ గా, క్రౌన్ అయ్యేటోని క్రౌన్ గా, అప్పుడే నీకు విలువరా బాబు అని చెప్తుండే. ఇప్పుడు ఇక్కడ చూస్తుంది కదా కంపెనీ సిస్టమ్లా. ఇప్పుడు ఎవరినో పిల్లల్ని తీసుకొచ్చి ముద్దాడగలుగుతామా? ఎవరి పిల్లలను ముద్దాడలేం కదా. మన పిల్లల్ని అయితేనే మనం ఎనీ టైం ముద్దాడగలుగుతాం. వాళ్ళ సొంత అక్క చెల్లెళ్ళ పిల్లలు ఉన్న ఫస్ట్ ఉంటుంది, ఎత్తుకుంటూ ముద్దు పెడతాం, నా కోడలు నా అల్లుడు అని చెప్పేసి. అదే 2 రోజులు కాగానే అని ఇసిరిపోయిస్తాం, ఎడవ చేతితో వేస్తాం వాడు పక్కన. అదే నీ పిల్లల్ని అయితే వేయలేవు కదా. వాడు తిట్టినా తన్నినా మనల్ని కొట్టినా ఏది చేసినా నా పిల్లగాలే అంటాం. వచ్చిరాని బండబూతులు మాట్లాడినా అరే నా పిల్లగాడే అని మెచ్చుకుంటాం. ఇక్కడ కూడా అంతే, ఎవడో వచ్చి కష్టపడితే 1000 పాయింట్లు తీసుకుంటే అవి సైడ్ వాల్యూమ్ చేసుకొని ఇళ్ళలో తీసుకొని పంతున్నావు. నీకు ఎక్కడ న్యాయం ఇది? అంటే నీ పిల్లల్ని పక్క పెట్టి మంది పిల్లల ముద్దాడుతున్నాం అన్నట్టు. ఒక్కసారి అర్థం చేసుకోరు. మీ అప్లైనర్కి ఫోన్ చేయడం మీదే బాధ్యత. నీ ఇంటికి ఎవడైతే వచ్చి నీ ఆధార్ కార్డు తీసుకొని ఐడి ఇచ్చాడు, నువ్వు ఎందుకు ఇచ్చినావు అని అడుగు. అది 100% చెప్తున్నా. అప్పుడే అర్థమవుతుంది వాళ్ళకి. అంతేగా నువ్వు చేసిన కష్టం మీద వాడు తినే ఇంట్లో పడ్డేది ఏంది? ఓడైనా 5 ఏళ్లతో అన్నం తిన్నప్పుడు అర్థమవుతుంది అని చెప్పిన. ఇక అంతకుమించి నాకు మాటలు పెద్దగా రావు. ఆ ఒక్క మాట అర్థమైతే చాలు. అన్నం ముందర కూర్చొని 5 ఏళ్లతో కలుపుకొని రాత్రి చెప్పిందిగా, వేళ్ళు ఎట్లా బెండ్ చేస్తామో మేడం కళ్యాణ్ మేడం చెప్పింది. అంటే మన నోరు తగ్గట్టు ఎట్లా పోవాలి, ప్లేట్లోకి వెళ్ళి 5 ఏళ్ళు నోటి కాడికి ఎట్లా పోవాలి, ఏ ఏళ్ళని ఎంత బెండ్ చేయాలని చెప్పింది రాత్రి. ఇక్కడ కూడా అంతే, నువ్వు ఆ తినేటప్పుడు ఆలోచించమని చెప్తున్నా నేను. ఈ అన్నం నా కడుపులోకి ఎట్లా వస్తుంది, నా ప్లేట్లోకి ఎట్లా వచ్చింది, నా కడుపులోకి ఎట్లా పోతుంది, నా నోట్లోకి ఎట్లా పోతుంది, ఎవడు కష్టపడితే నేను తింటున్నా అని చెప్పేసి ఒక్కసారి క్వశ్చన్ చేసుకోరు. నేను మొన్న కూడా ఒక మాట చెప్పిన, అప్లైనర్ నీకు ఒక్కడే, అప్లైనర్ నీకు ఒక్కడే, కానీ నువ్వు 16 మందికి అప్లైనర్ వీడ, 16 మందికి అప్లైనర్వి. నువ్వు పైకి ఒక్క మాట అంటే 16 మంది నేను 16 మాటలు అంటారు. అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. అందుకే మా భిక్షం పైన ఎన్నడూ కూడా పల్లెత్తి మాట అన్న ఈ విషయం తెలుసు కాబట్టి ఇంతవరకు కూడా 5 సంవత్సరాలు కంప్లీట్ కాబోతుంది, ఎన్నడూ కూడా పల్లెత్తి మాట అనలే నేను. ఏంటంటే ఈ 16 మంది నన్ను అంటారని నాకు తెలుసు. అదొక్కటి అర్థం చేసుకోరు. ఏది కూడా సీరియస్ గా అనియకండి దయచేసి చెప్తున్నా, ఓకేనా? ఫాలో ద వెస్టీజ్ సిస్టమ్, అంతే నేను చెప్పేది, ఫాలో ద వెస్టీజ్ సిస్టమ్. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నల్గొండ మీటింగ్ 10:30 అందరూ అటెండ్ అవ్వండి. పోయిన వారం కూడా జరగలేదు, అసలు పెట్టొద్దు అనుకున్నాం, కానీ చాలా మంది కాల్ చేసి పెట్టండి సార్ మీటింగ్ పెట్టండి అంటే ఇవాళ ఉన్నదే ఎల్లుండికి పోయింది. ఓకేనా? అందరూ నల్గొండలో అటెండ్ కావండి, నల్గొండ సరౌండింగ్ అందరూ. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.